how does Organon helps us in identifying the sulfur patient or how to pick up sulfur patient as explained by Master EK. ఇక్కడ మనకు అనిపిస్తుంది ఆర్గనాన్ ఏం అవసరం అవుతుంది డ్రగ్ సెలక్షన్కి, అదేం హెల్ప్ చేస్తుంది, అసలు మనకు ఉండాల్సిన నాలెడ్జ్ మెటీరియల్ గురించి కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఆర్గనాన్ నాలెడ్జ్ కనుక సరిగా లేకపోతే డ్రగ్ సెలక్షన్ మిస్ అయిపోతాం, ముఖ్యంగా సల్ఫర్, లేదా డ్రగ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసిన కేసు మెయింటైన్ చేయడంలో అయినా మిస్ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే కేసు ఏ మయాజంకి సంబంధించింది, ఎన్ని మయాజమ్స్ ఉన్నాయి, అంటే కాంప్లెక్స్ మయాజ్మాటిక్కా, కాంప్లికేటెడా, సింగిల్ మయాజ్మాటిక్కా అనేది తెలియకుండా ప్రిస్క్రైబ్ చేస్తే అది ఎలా ఉంటుందంటే, చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, రూట్ మ్యాప్ లేకుండా ప్రయాణం చేయడం లాంటిది. అంటే మీరు ఏదో చెప్తున్నారు కానీ అండి, ఆర్గనాన్ నాలెడ్జ్ లేకపోయినా నా దగ్గరికి చాలామంది పేషెంట్సే వచ్చారు, నేను మందు వేశాను, వాళ్ళు తగ్గిపోయిందని చెప్తున్నారు కదా అని మీరు అనొచ్చు అనమాట. కానీ సింపుల్ కేసెస్లో అది ఓకే అవుతుంది. కానీ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ మయాజం కేసెస్ ట్రీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్గనాన్ హెల్ప్ లేకుండా సక్సెస్ అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తించాలి. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది పేషెంట్కి తగ్గుతున్నాయా, నివారణ జరుగుతోందా. మనం పార్షియల్లీ ఇంటిగ్రేటెడ్ రెమెడీ ఏదేసినా కానీ వాడు సిమ్టమ్స్ తగ్గినాయి అని చెప్తాడు. మనకు కావాల్సింది సిమ్టమ్స్ తగ్గడం కాదు కదా, అండర్లయింగ్గా ఉన్నటువంటి మయాజం కట్టవడం. అది చేయాలి అంటేనే మనకి ఆర్గనాన్ ఏడలో మనకి సరైన అవగాహన అనేది ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆర్గనాన్ ఏడలో సరైన అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేస్తే వ్యాధి నివారణ జరగచ్చు, జరగకపోవచ్చు. అదే ఆర్గనాన్తో కనుక మనం ట్రీట్ చేస్తే, ఆ హెల్ప్తో తీస్తే మ్యాక్సిమం కేసెస్ సక్సెస్ఫుల్గా నాట్ ట్రీట్ క్యూర్ చేయబడతాయి. ఇక్కడ కెంట్ గారు మీరు ఏదో చెప్తున్నారు అని కాదు, ఇక్కడ కెంట్ గారు చెప్పింది మనకు ఆథెంటిక్గా తీసుకుంటే ఏం చెప్పారంటే, ఆయన లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీలో, సక్సెస్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ ఎస్పెషల్లీ హోమియోపతి ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ అని 4 పాయింట్స్ చెప్పారు. ఒకటి, పర్ఫెక్ట్ అండ్ ఫుల్ కేస్ టేకింగ్. సెకండ్, సెలెక్టింగ్ ఏ సిమిలర్ రెమెడీ. థర్డ్, అడ్మినిస్టరింగ్ ది సిమిలర్ రెమెడీ ఇన్ సిమిలర్ పొటెన్సీ. ఫోర్త్, మెయింటైనింగ్ ది కేస్ కాన్స్టెంట్లీ విత్ దట్ సిమిలర్ రెమెడీ. ఈ 4th పాయింట్ దగ్గర మనకి ఖచ్చితంగా ఆర్గనాన్ అనేది అవసరం అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకా సల్ఫర్ విషయానికి వస్తే, సల్ఫర్ గురించి మాస్టర్ ఈకే గారు శారీరక గుణదీపికలో ఇచ్చారు, ఇప్పటిదాకా రిలీజ్ అయిన చాలా నోట్స్లో ఇచ్చారు. మేము చదువుకోలేమా, ఒక సెమినార్ అంతా సల్ఫర్ గురించే ఏంటి చెప్పాల్సినంత అవసరం అని మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మాస్టర్ గారి కేసెస్ నోట్స్లు ప్రూఫ్ రీడింగ్ చేస్తుంటే నాకేమనిపించిందంటే, ప్రతి పాయింట్ మనం చదివి మననం చేస్తూ ఉంటే బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ మనకు భాషిస్తుంది, అప్లికేషన్ అనేది మనకి వస్తుంది అని. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే ఏముంది, అన్ని నోట్స్లో కూడా ఎప్పుడు చెప్పే నక్సాన్కా సల్ఫర్ ఎపిస్ ఇవే చెప్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ నోట్స్లో మాస్టర్ గారు ఇచ్చింది వెరీ హయ్యర్ నోట్స్ ఇచ్చారనమాట, అంటే హయ్యర్ సబ్జెక్ట్ ఇచ్చారనమాట. అంటే చదివిన దాన్నే మరల చదువుకోవడం, తెలుసుకున్న దాన్నే మరల చెప్పుకోవడం ద్వారా లోపల నిగూఢంగా ఉన్నటువంటి అర్థం మనకి తెలియచేయబడుతుంది. అందుకే ఈకే గారు కానీ, అనంతకృష్ణ గారు కానీ, బుజ్జి గారు కానీ కెంట్ మెరిటా ఆర్గనాను చదివిన ప్రతిసారి కొత్త పాయింట్ తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నా టాపిక్ విషయానికి వస్తే, ఇంకా సల్ఫర్ ఈజ్ మెయిన్లీ అన్ యాంటీసోరిక్ డ్రగ్. అంటే మెయిన్లీ అని ఎందుకన్నాము అంటే, ఇది యాంటీసైకోటిక్ అండ్ యాంటీసిఫిలిటిక్ డ్రగ్ కూడా అని మాస్టర్ ఈకే గారు ఇచ్చారు. సల్ఫర్ ఈజ్ మెయిన్లీ యాంటీసోరిక్ అని ఎందుకన్నారు అనే విషయంలో కెంట్ గారు ఒకటి చెప్పారు. ఏంటంటే, దేర్ వాజ్ ది వండర్ఫుల్ సిమిలారిటీ బిట్వీన్ దోజ్ సిమ్టమ్స్ వెన్ గ్రూప్డ్ టుగెదర్ రిప్రజెంటింగ్ యాన్ ఇమేజ్ ఆఫ్ సోరా అండ్ దోజ్ సిమ్టమ్స్ రిప్రజెంటింగ్ యాన్ ఇమేజ్ ఆఫ్ సల్ఫర్ విచ్ లీడ్ హానిమన్ టు ది యూజ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ సోరిక్ కండిషన్స్. అందువల్ల ఇది మెయిన్లీ యాంటీసోరిక్ అన్నారు. అంటే సోరా లక్షణాలు, సల్ఫర్కి సంబంధించిన లక్షణాలు కూడా చాలా వరకు వండర్ఫుల్ సిమిలారిటీ ఉంది అని చెప్పారనమాట. ఇప్పుడు మనము ఆర్గనాన్ హెల్ప్తో సల్ఫర్ డ్రగ్ని ఎలా పిక్ చేయాలి అనేది విత్ ఎగ్జాంపుల్ కేసెస్ ఈకే గారు, అనంతకృష్ణ గారు, బుజ్జి గారు ట్రీట్ చేసిన కేసెస్ని చదువుకుంటూ చెప్పుకుంటే ప్రాక్టికల్గా అర్థమవుతుంది అని నేను అనుకుని ఫస్ట్ ఈకే గారు ట్రీట్ చేసినటువంటి ఒక కేసు చదువుకున్నాం. ఈ కేసు నేను మిరకిల్స్ మేడ్ పాసిబుల్ హోమియో బ్రదర్హుడ్లోని మిరకిల్స్ మేడ్ పాసిబుల్లోంచి తీసుకున్నాను అనమాట. ఇది ఒక హిస్టీరికల్ డిజార్డర్తో సఫర్ అవుతున్నటువంటి
లేడీ కేసు. అయితే ఈవిడ 17 సంవత్సరాల అమ్మాయి, గర్ల్. ఈ కేసులోకి వెళ్ళేటప్పుడు మనం ఏ కేసు చదువుతున్నా, ఇప్పుడు ఈ మిరకిల్స్ మేడ్ పాసిబుల్లో కేసెస్ ఇచ్చారు, అది యాస్టీ చదువుకుంటే మనకి దానికంటే బెటర్గా అర్థం కావాలి అంటే ఈకే గారు సీనియర్ ఫిలాసఫీలో చెప్పినట్టు నేచర్ ఆఫ్ ద సిక్నెస్, అంటే జబ్బు అసలు ఎలా మొదలైంది, ఆ సిమ్టమ్స్ని మనము విడిగా రాసుకుని చదివి అప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ చూస్తే మనకి బెటర్గా అర్థమవుతుంది. ఇది అలా రాశానమాట. ఆయన చెప్పింది 17 years గర్ల్, షార్ట్ ఫ్లాబీగా ఉన్నటువంటి ఆమెను పేరెంట్స్ డిస్పెన్సరీకి తీసుకొచ్చారు. తన బిహేవియర్ వల్ల పేరెంట్స్ చాలా వర్రీ అవుతున్నామని చెప్పారు. ఇప్పుడు నేచర్ ఆఫ్ ది సిక్నెస్లోకి వస్తే 5 years ఏజ్లో ఆ అమ్మాయికి మీజిల్స్ వచ్చాయి, తర్వాత ఊపింగ్ కాఫ్ కూడా వచ్చింది. ఇంకా తర్వాత వర్టిబ్రల్ కాలం మీద, ఈ స్పైన్ మీద బాయిల్స్ అవి వచ్చాయి. వాటన్నిటికీ అలోపతి వాడారు. చైల్డ్హుడ్లో షీ యూజ్డ్ టు ఈట్ శాండ్. ఎట్ ప్రెజెంట్ ఆల్సో షీ హ్యాడ్ క్రేవింగ్. 9 years ఏజ్ అప్పుడు ఈ అమ్మాయి ఒక షాప్కి వెళ్తే అక్కడ చేయి పట్టుకున్నట్ట. అప్పుడు తనకి హామ్ చేస్తాడేమో అని భయపడింది. నెక్స్ట్ వచ్చేసి 11 years ఏజ్ అప్పుడు తన ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు ఎవరో ఒకతను అన్నోన్ పర్సన్ లోపలికి వచ్చి లైంగికంగా మిస్బిహేవ్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి కాపాడబడింది, కానీ బాగా షాక్కి గురైంది. మనం వెంటనే ఓపియం అనేసుకుంటాం, భయపడింది షాక్ అనగానే. తను ఎప్పుడు ఏం చేస్తూ ఉండేదంటే డిటెక్టివ్ నావెల్స్, బుక్స్ అబౌట్ సెక్స్ చదువుతూ ఉండేదిట. మాస్టర్ గారు ఇది సోరాలో ఉంటుందని చెప్తారు. అంటే ఫ్రమ్ 1973 to 1974, అంటే 10 to 11 years ఏజ్లో తరచూ రైట్ సైడెడ్ హెడేక్ వస్తూ ఉండేది. తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆ రైట్ ఐబాల్లో ఒకవైపు లాగడం, ఇలాగ గ్రాడ్యువల్గా అది స్క్వింట్గా డెవలప్ అయిందిట. అప్పుడు ఒక 15 years ఏజ్ అప్పుడు ఆ స్క్వింట్ని ఆపరేట్ చేశారు. ఆపరేట్ చేసిన ఒక 1 year లోపు బ్రాంకియల్ ఆస్తమా వచ్చింది. అంటే ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి జబ్బు వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఆ తర్వాత 2 yearsకి అపెండిసెక్టమీ ఆపరేషన్ అయింది. 2 years, దానికి 2 years ముందు సఫర్ అయింది ఈ కడుపు నొప్పి, నీరసం, వీటితో ఇంకా లాభం లేదు అని 2 years తర్వాత ఆపరేషన్ చేశారు. అదే ఇయర్లో ఈ ఆపరేషన్ అయిన తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ తర్వాత నేసల్ పాలిప్ అనేది మొదలైంది. ఇలాగనమాట. ఈ అమ్మాయి ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చింది ఎప్పుడు, వచ్చిన దానికి ముందు అంటే 81లో మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. 1980లో అంటే రావడానికి 1 year ముందు ఈ నేసల్ పాలిప్ని కూడా కాటరైజ్ చేశారు. 3 years క్రితం ఒక రాత్రి సడన్గా ఉలిక్కిపడి లేచింది నిద్ర నుంచి. భయం వేస్తోంది, నన్ను గట్టిగా పట్టుకోండి అని వాళ్ళ అమ్మని అడిగారు. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ లేచింది. రూఫ్ మీద ఏదో ఎర్రటి ఫేస్ ఉన్నట్టు హాల్యూసినేషన్తో భయపడింది. వీళ్ళ అమ్మమ్మ గారికి కూడా ఫ్యామిలీ హిస్టరీలో చూస్తే ఈ హిస్టీరికల్ అటాక్స్ వస్తూ ఉండేవిట. ఆ టైంకి ఆవిడ వాళ్ళ అమ్మమ్మ గారు ఎక్కువ ఫుడ్ తినటం, అలా ఇంట్లో వాళ్ళకి నా దెయ్యం కనిపిస్తుందని చెప్పడం చేసేటప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా దెయ్యం పట్టింది అనుకునేవాళ్ళట. అయితే బుజ్జిగారు డిస్పెన్సరీలో జాయిన్ చేయడానికి ముందు ఏం జరిగిందంటే ఆవిడ బుజ్జిగారి దగ్గరికి 16th తీసుకొచ్చారు. దానికి ముందు ఈ అటాక్ రావడానికి ముందు 16th ముందు, సెప్టెంబర్కి ముందు స్కూల్లో ఒక మర్డర్ గురించి విన్నదంట. ఇంటికి వచ్చి దాని గురించి, ఆ ఇన్సిడెంట్స్ గురించి గుర్తు చేసుకుంటూ ఉండేదిట. వాటితో పాటు ఈ డిటెక్టివ్ నావెల్స్లో రేప్ సీన్స్, అవతల వాళ్ళు మిస్బిహేవియర్ తనతో చేసినవి అవన్నీ తలుచుకుంటూ డ్వెల్ చేస్తూ ఉండేది. దెన్ షీ థాట్ దట్ షీ మైట్ లూజ్ హర్ బ్యాలెన్స్ అండ్ బిహేవ్డ్ హిస్టీరికల్లీ. అంటే ఎలాగా జబ్బు మొదటి నుంచి దీంట్లోకి లీడ్ చేయబడింది అనేది మనకు తెలిస్తేనే మనం కరెక్ట్గా మందు సెలెక్ట్ చేయగలుగుతాం. చాలాసార్లు తన బిహేవియర్ అలా బిహేవ్ చేసేయటం హిస్టీరికల్గా, నన్ను క్షమించండి అనడం చేసేదిట. ఈ బుజ్జిగారి డిస్పెన్సరీ అప్పట్లో బుజ్జిగారిది ఇన్పేషెంట్స్ ఉండేదని అనుకుంటా కదండి. అప్పుడు 16th September 81లో ఆమెను తీసుకొచ్చారు. ఏమని చెప్పారంటే కంప్లైంట్ రెస్ట్లెస్నెస్ ఆఫ్ మైండ్, డల్ కాంప్రహెన్షన్, absent mindedness, poor memory, confusion and uncontrollable weeping. వీటితో తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అబ్జర్వేషన్లో పెట్టారు బుజ్జిగారు. 18th అంటే 2 days తర్వాత ఆ క్లాస్ బుక్ ఒకటి తీసుకుని తనకి కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినా కానీ ఆ క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ సెలెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు తన కంట్రోల్లో లేకుండా పోయింది. సో ఇలా చేస్తూ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు 19th నెక్స్ట్ డే
సైనసైటిస్తో సఫర్ అయింది. ఆ నెక్స్ట్ డే 20th ఈవినింగ్ మళ్ళీ రెస్ట్లెస్నెస్ వచ్చింది, డిస్టర్బ్డ్ స్లీప్ ఎట్ నైట్. అక్కడ అటెండెంట్ ఒకళ్ళు పెడితే గ్లాస్తో వాటర్ ఇమ్మని అడిగి వాటర్ తీసుకుని ఆవిడ మొహం మీద కొట్టింది. 5 minutes తర్వాత మళ్ళీ తప్పు చేశాను క్షమించమని మళ్ళీ అడిగింది. మళ్ళీ సేమ్ రిపీట్ చేసింది కొంతసేపటికి. అంటే విపరీతమైన కోపంతో పక్క బెడ్ మీద ఉన్న పేషెంట్ని కొట్టింది ఈవిడ. ఇవన్నీ కూడా తనకు తెలిసే చేసింది. అది హిస్టీరికల్. తన తండ్రిని చూసి నువ్వు మా నాన్న ఫ్రెండ్ కదా ఇలా మాట్లాడింది అనమాట. కళల్లో హత్యలు, రేప్ సీన్స్ వస్తున్నాయి అని చెప్పిందిట. అంటే ఇదంతా బుజ్జిగారు అబ్జర్వ్ చేసే మందేశారు, మనలాగా టక్కన వేసేయలేదు దొరికారు పేషెంట్ అని. ఆయన నెక్స్ట్ డే ఆ అటెండెంట్ని పేరెంట్స్ని బాగా తిట్టిందిట. తర్వాత కొంతసేపు ఏడ్చింది. నెక్స్ట్ డే రైట్ సైడ్ హెడేక్, డిమ్ విజన్, నోస్ బ్లాక్తో బాగా సఫర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు రాత్రి మళ్ళీ అదే మర్డర్, రేప్ కేసులు అలాంటివి కళ్ళలోకి వచ్చాయి. 23rd అంటే నెక్స్ట్ డే ఆ రోజు మెంటల్గా బాగుంది, కానీ ముక్కులో నుంచి క్లాట్స్ ఆఫ్ బ్లడ్ పడుతూ వచ్చింది. సేమ్ డే నిద్రలో రాత్రి ఎవరో తన శరీరాన్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు ఫీల్ అయింది. అయితే ఆ నెక్స్ట్ డే వచ్చేసి షీ కంప్లైండ్ బ్యాడ్ స్మెల్ ఎమిటింగ్ ఫ్రమ్ హర్ నోస్. ఆ నెక్స్ట్ డే డెవలప్డ్ షివరింగ్ ఆఫ్ ద బాడీ బట్ వితౌట్ చిల్. షీ వాక్డ్ విత్ ఇర్రెగ్యులర్ స్టెప్స్. అంటే సాఫీగా నడవలేదు, బిక్కిరిగా నడిచిందిట. ఫ్యూ సెకండ్స్ నోరు ఎడం వైపుకు లాగివేయబడింది. మామూలుగా అయితే ఇది పెరాలసిస్ కండిషన్ అనుకుంటాం, కానీ హిస్టీరికల్ నేచర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాన్నాళ్ళ నుంచి విపరీతమైన డ్రైనెస్ ఆఫ్ మౌత్, లిప్స్తో సఫర్ అవుతుంది, డ్రైనెస్ ఆఫ్ ద లిప్స్. అయితే ఈ అమ్మాయి మెన్స్ట్రువల్ హిస్టరీకి వస్తే 11 years ఏజ్లోనే మెచ్యూర్ అయింది. అప్పటి నుంచి మెన్సెస్ నార్మల్, కానీ ఆ మెన్సెస్ టైంలో డిప్రెస్డ్గా, మెలాంకలిక్గా, సూసైడల్ మేనియా ఉంటుందిట. మెన్సెస్ టైంలో వెరీ ఇరిటబుల్, వీక్గా ఉంటుంది. బ్లీడింగ్ 7 days అవుతుంది. అప్పుడప్పుడు హెడేక్, ఎమిలరేషన్ బై రీడింగ్, అగ్రవేషన్, ఆఫ్టర్నూన్ హీట్, స్వీట్స్ అంటే ఇష్టం. రోజు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. నేల మీద పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి మంచం మీద పడుకుంటుంది. ఇది మనము నేచర్ ఆఫ్ ద సిక్నెస్. సరే, తన నేచర్ ఒరిజినల్గా ఇప్పుడు హిస్టీరికల్ నేచర్లో ఉంది కాబట్టి తన బిహేవియర్ ఇలా ఉంది. ఒరిజినల్గా తన నేచర్ ఏంటి అనేది కూడా మాస్టర్ గారు ఎంక్వైరీ చేశారట. ఏంటంటే షీఈ్ ఓవర్ సెన్సిటివ్, చిరాకు పడుతూ ఉంటుంది, త్వరగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఎవరితో కలవదు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఇంట్లో తనకి సెపరేట్గా రూమ్ ఉంది. తను చాలా భోలాగా ఉంటుంటుంది, చీకట్లో కూడా వెళ్ళగలదు. చీకటి అంటే భయం లేదు. మ్యూజిక్ అంటే ఇష్టం. అంత వైలెన్స్లో, ఇప్పుడు హిస్టీరికల్ నేచర్ అంత వైలెన్స్లో ఉన్నప్పుడు కూడా రేడియో హై టోన్లో పెట్టుకుని వింటూ ఉంటుంది. బుక్స్ చదవడం అంటే ఇష్టం. తనకి బుక్స్ చదవడంలో రిలాక్స్ అవుతూ ఉంటుంది మైండ్. మేనియా ఫర్ నీట్నెస్ ఉంది. బయట పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంట్లో పనుల కంటే. చాలా సంవత్సరాల నుంచి మూడీగా ఉంటుంది అంటారు. అంటే కొన్నిసార్లు హ్యాపీగా, కొన్నిసార్లు ఏడుస్తూ, కొన్నిసార్లు పాతవి తలుచుకుని తీవ్రంగా బాధపడుతూ ఉంటుంది. పేరెంట్స్ తనని సరిగా పట్టించుకోవటం లేదని కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా తన బేసిక్ నేచర్. ఇది తను చాలా ఫ్రాంక్గా ఉంటుంది, ఎవరిని కేర్ చేయదు. ఒక్కోసారి బిగుతుగా బట్టలు ఉండడానికి ఇష్టపడుతుంది, ఒక్కోసారి వాటి వలన ఇబ్బంది పడుతూ ఉంటుంది. హెడ్ బాత్ చేస్తే సఫకేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది అంటుంది. మళ్ళీ ఈ భక్తి అనే దాంట్లో కూడా తను తీవ్రంగానే ఉంటుంది. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకరోజు అర్ధనగ్నంగా ఉంది అనమాట. తనకి తెలుస్తోంది అది అలా ఉండడం తప్పు అని, కానీ తన కంట్రోల్లో లేదు. షీ కుడ్ నాట్ కంట్రోల్. అలా బాసి పెట్టేసి కూర్చుంటాం కదా, అలాగా తను అంటే తొడలు అవి కనిపించేలాగా అలా కూర్చుంది అనమాట. అవి నొప్పిగా ఉన్నాయని చెప్పింది. ఇది కేసు మొత్తం చూస్తే మనకి ప్రామినెంట్గా సోరా అండ్ సైకోటిక్ మయాజమ్స్ చాలా ప్రామినెంట్గా కనపడుతున్నాయి. అంటే ఇది ఎందుకు చెప్పాము మయాజమ్స్ అంటే, నెక్స్ట్ మనము ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ అర్థం చేసుకోవాలంటే ఇది ఏ మయాజమ్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే బుజ్జిగారు ఇదంతా అబ్జర్వ్ చేసి 4వ తారీఖు నుంచి ఆయన మందు ఇవ్వడం మొదలుపెట్టారు. October 4. ఇవి జాయిన్ అయింది ఎప్పుడు 16 September. అంటే 15 రోజులు ఈయన అబ్జర్వ్ చేసి అప్పుడు 4వ తారీఖు ఏమి ఇచ్చారంటే బుజ్జిగారు ఇచ్చారు. ఫస్ట్ ఓపియం 200 వేశారు. అంటే తను అసలు మొదలవడం ఎక్కడ మర్డర్, దాని తాలూకు దాని గురించి డ్వెల్ చేసుకోవడం. అసలు అంతకంటే ముందు ఫస్ట్ చిన్నప్పుడు తను భయపడింది కదా, ఎవరో మిస్బిహేవ్ చేస్తే షాప్కి వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి మొదలైందని ఓపియం 200 వేశారు. అయితే కాజేషన్ అదనే వేశారు, కానీ పెద్ద మార్పు ఏం రాలేదు. తను ఇంకా భయము, హాల్యూసినేషన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పింది ఆ రోజు రాత్రి.
అప్పుడు నెక్స్ట్ డే బుజ్జి గారు ఇగ్నిషియా 10 ఒక డోసు వేశారు. 10 ఎందుకు అనేది ఈ మూడ్ స్వింగ్స్ ఉండడము, ఈ హిస్టీరికల్ బిహేవియరు, తను ఓవర్ సెన్సిటివ్గా ఉండడము, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఫ్రాంక్గా అంటే కేర్ చేయనట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇగ్నిషియా అని ఇండికేట్ చేస్తాయి. అది వేసిన తర్వాత ఆవిడ ఏం చెప్పింది, నిద్ర బాగుంది, నిద్ర బెటర్ అయింది, రెస్ట్లెస్నెస్ కొంచెం బెటరు, యాంగ్జైటీ కూడా డే టైమే ఉంటుంది, హాల్యూసినేషన్స్ లేవు, నో అబ్నార్మల్ బిహేవియర్, మెంటలీ కామ్. బుజ్జిగారు 10 రోజుల దాకా ఆ అమ్మాయి అలా బాగుంది. 16th మళ్ళీ ఆయన రిపోర్ట్ తీసుకుంటే వెరీ మచ్ బెటర్. ఇంకా బుజ్జిగారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. బాగానే ఉంది కదా, హాస్పిటల్ అవసరం లేదు. అంతా అక్టోబర్కి సంబంధించి. 21 నవంబరు ఫీవర్ వస్తే అక్యూట్ యూపటోరియం పర్ఫోలేటం వేశారు. ఆ కొన్ని రోజుల తర్వాత నవంబర్ 21 తర్వాత స్లోగా మళ్ళీ తను చిరాగ్గా ఉండడం, మొండిగా ఉండటం, చిన్నపిల్లలాగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అన్నీ తెలిసే చేస్తుంది. తనని కాంట్రడిక్ట్ చేస్తే ఇలా బిహేవ్ చేస్తుంది. బేసింగ్ ఆన్ దిస్ మెంటల్ స్టేట్ బుజ్జిగారు ఏం చేశారంటే క్యామమిల్లా 1 వేశారు. ఇరిటేషను ఇవన్నీ బేస్ చేసుకుని. అంటే తెలిసే చేస్తుంది, మ్యాలింగరింగ్ కదా, కావాలని చేస్తుంది. బెటర్, కానీ బిహేవియర్ అటు ఇటుగా అలాగే ఉంది, పెద్ద మార్పు లేదు. మళ్ళీ బుజ్జిగారు మళ్ళీ 1 month వెయిట్ చేశారు. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉందని. నెక్స్ట్ ఇయర్ 82 January 3 క్యామమిల్లా 10 వేశారు. దీంట్లో కొంత బెటర్మెంట్ 1Mతో వచ్చింది కదా అని. 7th March మళ్ళీ ఈవిడ చెస్ట్లో బరువుగా ఉండడం, నీరసం, ఆయాసం అన్నది. ఇక్కడ మళ్ళీ బుజ్జిగారు ఇగ్నిషియా 200 వేశారు. ఎందుకు వేసుంటారు అంటే నాట్ దట్ మచ్ సివియర్ యాజ్ బిఫోర్, అంతకుముందు వచ్చిన హిస్టీరికల్ నేచర్ అంత సివియర్గా లేదు, వైలెన్స్ కూడా లేదు అని చెప్పి. సరే, ఇది అంతా బాగానే ఉంది. 2 నెలలు బాగుంది. మార్చిలో వచ్చేటప్పటికి బై మిస్టేక్ ఆవిడ బాత్రూంలో లాక్ అయిపోయింది. అది గడ లాక్ అయిపోయి రాలేదు. దాంతో ఈవిడ భయపడిపోయి మళ్ళీ ఆ రేప్ సీన్స్ గుర్తు చేసుకుని భయపడిపోయింది. ఆ టైంలో తను స్టిఫ్గా అయిపోయి ఇంకా నిద్రపోలేదు. అర్ధరాత్రి నుంచి మళ్ళీ మొదలైపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ తలనొప్పి, ఆయాసం, చెస్ట్లో బరువు, నీరసం, ఈ హాల్యూసినేషను ఇవన్నీ మళ్ళీ మొదలైపోయినాయి అనమాట. ఇది బేస్ చేసుకుని బుజ్జిగారు హయోసామస్ మాస్టర్గా ఈకే గారు ఇక్కడ హయోసామస్ 1M వేశారు. తర్వాత 25th April దాకా బాగానే ఉంది, అంటే 1 month బాగానే ఉంది. ఆ తర్వాత హెడేకు, ఫ్రీక్వెంట్గా స్టమక్ పెయిన్స్, ఫియర్ఫుల్ డ్రీమ్స్, ఆకలి లేకపోవటం, స్టమక్లో అనీజీగా ఉండటం మొదలైతే దీనికి క్రానిక్గా, అంటే ఎందుకు వేశారంటే నాట్రమూర్ వేశారు. ఎలాగా అంటే అంతా తగ్గింది, మళ్ళీ ఆ బాత్రూంలో లాక్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అంటే పాతవి ఇంకా పూర్తిగా పోలేదు అనే ఉద్దేశంతో, ప్లస్ మనం కేసులో చదువుకున్నాం హెడేక్, అగ్రవేషన్, నూను, సన్ హీట్ ఇవన్నీ బేస్ చేసుకుని క్రానిక్గా నాట్రమూర్ 200 వేశారు. ఇక్కడ కొంచెం బెటర్ అయింది. ఇది బుజ్జిగారు వేశారు. 3 weeks తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆవిడ సడన్గా వాళ్ళ అమ్మమ్మ గారు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో నాట్రమూర్తో వెంటనే ఆవిడ మళ్ళీ షాక్ గురైపోయింది. మళ్ళీ అన్ని సిమ్టమ్స్ మొదటికి వచ్చాయి. మళ్ళీ షాక్ అయిందని చెప్పేసి ఈకే గారు ఇక్కడ 1M వేశారు. ఈకే గారి అడ్వైస్ మేరకు ఈయన 1M వేశారు. ఇది ఎప్పుడు 16th May. అంటే కేసు ఇక్కడ నాకేమనిపించిందంటే ఈకే గారు కానీ బుజ్జి గారు కానీ ఈ మందు వేయాలి అనుకోవటంలా, కేసు ఏ డైరెక్షన్లో తీసుకువెళ్తుంటే వీళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్ళి, అంటే వితౌట్ ఎనీ ప్రిజుడిస్ వీళ్ళు మందు వేశారని నాకు అది అనిపించింది. తర్వాత దీంతో ఈ ఓపియం 1M వేశాక సూసైడ్లో ఇది బెటర్ అయింది. కానీ డిప్రెషన్ యాడ్ అవ్వడం అలాగే ఉంది. మళ్ళీ 4th June మళ్ళీ ఇగ్నిషియా 1M వేశారు. జూలై దాకా బాగుంది. మళ్ళీ భయం, డిప్రెషన్ మళ్ళీ మొదలైనవి. మళ్ళీ రిపీట్ చేశారు ఇగ్నిషియా. అంటే మీరు సల్ఫర్ గురించి అడుగుతుంటే ఈ డ్రగ్స్ అన్నీ చెప్తున్నారు, ఇవన్నీ వేసి లాస్ట్లో ఆయన సల్ఫర్ వేశారు. అది అసలు టర్నింగ్ పాయింట్ కేసుకి. ఇదంతా చెప్తే కానీ మీకు అది అర్థం కాదు, అందుకని బెటర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. వీటిల్లో ఈ 1M దాకా వెళ్ళినా పెద్ద మార్పు లేదు అని మాస్టర్ గారు ఇగ్నిషియా 10M ఒక డోసు వేశారు. అప్పుడు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇది సెకండ్ టైం మళ్ళీ ఇది ఆర్డర్లో వేయడం కదా, ఓపియం ఇగ్నిషియా, నాట్రమూర్, మళ్ళీ ఇగ్నిషియా 1M 10M. ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చెప్పింది ఆవిడ, భయం లేదు, డ్రీమ్స్ లేవు, నో వైలెన్స్, మెన్సెస్ రెగ్యులర్, మెన్సెస్ టైంలో టెన్షన్ అది ఉంటుంది కదా అని అది కూడా లేదు, నో డిస్మెనోరియా, ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేసింది. అంతకుముందు ఇంట్లో తప్ప బయట చేసేది కదా, ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తుంది. నో హెడేక్, నో హెవీనెస్ ఇన్ చెస్ట్. మెయిన్ తన నేచర్ మారింది. ఏంటి, ఈజీగా అందరితో మింగిల్ అవుతుంది. అంతకుముందు అన్సోషల్ కదా, ఇప్పుడు సోషల్ అవ్వడం. ఎంత మంచి ట్రాన్స్ఫార్మేషన్ కేసు. కానీ 2 సిమ్టమ్స్ మిగిలిపోయినాయి, వీక్నెస్ అండ్ మెలాంకోలీ. సో 1 August అంటే 82 1 August ఈకే గారు ఇక్కడ టర్నింగ్ పాయింట్ సల్ఫర్ 30 ఒక డోస్ వేశారు. ఇంప్రూవ్డ్ వీక్నెస్ అండ్ మెలాంకోలీ.
అంటే ఇక్కడ ఆర్గనాన్ అవగాహన మనకు లేకపోతే ఇక్కడ ఆర్గనాన్ అవసరం అవుతుంది. ఎలా? ఇక్కడ కనుక మనకు ఆర్గనాన్ తెలియకపోతే సల్ఫర్ సజెస్ట్ అవ్వదు. అన్ని కేసు క్లియర్ అయిపోయింది, వీక్నెస్ మన కళ్ళకు బాగా కనబడుతుంది, అందుకని చైనా వేసేస్తాం. కానీ ఇక్కడ ఈకే గారు సల్ఫర్ అది 30 వేశారు. ఎందుకు అనేది చదువు. ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ దాకా జరిగిన కేసు 4th జూన్ ఇగ్నిషియా 1M వేసి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తే 1M మళ్ళీ 10M వేశారు. అక్కడి నుంచి మొత్తం అన్నీ తగ్గిపోయి ఇది ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి మెలాంకోలీ అండ్ వీక్నెస్ సల్ఫర్ 30 వేశారు. ఏమండి 30 మెంటల్స్ మీద పనిచేయదు కదా, మెలాంకోలీ ఎలా తగ్గింది అంటే ఆయన మెంటల్స్ బేస్ చేసుకుని వేయలా. ఏం బేస్ చేసుకుని వేశారు? సోరాని బేస్ చేసుకుని వేశారు. సల్ఫర్లో చెప్తారు అకారణంగా వాళ్ళకి బాధ ఉంటుంది, అకారణంగా వాళ్ళకి కోపం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. సీనియర్ ఫిలాసఫీలో చదివితే సోరాలో మా ఈకే గారు చెప్పింది ఇది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి, కానీ ఫర్ నో రీజన్ మెలాంకోలీ ఉండిపోయింది ఇక్కడ. ఇది సోరాని తెలియజేస్తుంది. అంటే సోరా వాళ్ళు ఇలా ఉంటారు, అకారణంగా కోపం ఇలాగా. దీన్ని బేస్ చేసుకుని ఈకే గారు సల్ఫర్ 30 వేస్తే చిత్రంగా మెలాంకోలీ తగ్గిపోయింది, వీక్నెస్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ మనము సైకోటిక్ మయాజంని బేస్ చేసుకుని తనలో వచ్చే మార్పులను బట్టి మందులు వేసుకుంటూ వచ్చారు. వచ్చి లాస్ట్లో వచ్చేటప్పటికి సల్ఫర్ 30 వేయకపోతే కేసు మళ్ళీ మొదటికి వచ్చేస్తూ ఉండేది. ఎందుకు అంటే రావి చెట్టు పైన కొట్టేస్తే ఏ చిన్న మొలకున్నా మళ్ళీ ఎలా వచ్చేస్తుందో మళ్ళీ అక్కడి నుంచి మొత్తం కేసు మొదలై మళ్ళీ హిస్టీరికల్ నేచర్కి వచ్చేస్తూ ఉండేదన్నమాట. అంటే మామూలుగా మనకు అనిపిస్తుంది 30 ఎందుకు వేసారని 200 వేయచ్చు కదా, నాలాంటి వాళ్ళు అయితే 200 వేసేస్తారు. 30 ఎందుకు అంటే అన్నీ తగ్గాయి, మెయిన్ మెంటల్స్ అన్నీ తగ్గిపోయినాయి, ఓన్లీ వీక్నెస్ ఉంది కాబట్టి ఆయన వీక్నెస్ అనే మెలాంకోలీ అది కూడా చాలా మైల్డ్గా ఉంది అనేది 30 వేశారు అని నేను అనుకుంటున్నాను. సో షీ ఇంప్రూవ్డ్ వీక్నెస్. 4 వీక్స్ తర్వాత మెలాంకోలీ కూడా తగ్గింది. అంటే సల్ఫర్ 30 వేసి 4 వీక్స్ వెయిట్ చేశారు. అంటే డ్రగ్ అది అంటే 50 డేస్ దాకా మళ్ళీ మందు వేయలేదు. అంటే మెంటల్స్ మీద పనిచేస్తుందా 30 అనేది ఒక డౌట్ వస్తుంది మనకి. నెక్స్ట్ 50 డేస్ పనిచేస్తుందండి 30 అంటే అది పనిచేసింది. ఇక్కడ బుజ్జిగారి దగ్గర నేర్చుకున్నప్పుడు నేను ఒకసారి అడిగాను, బుజ్జిగారు ఫస్ట్ హోమియోపతి డాక్టర్కి ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటో చెప్పండి అని సరదాగా అడిగాను. అడిగితే మందు వేయకుండా ఉండటం రావాలి అన్నారు. అదేంటి, ఎవరికైనా డాక్టర్ అంటే మందు వేయడం రావాలంటాం కదా, మందు వేయకుండా ఉండటం రావాలా అన్నాను. మందు వేయకుండా ఉండడం వస్తే ఆటోమేటిక్గా మందు వేయడం వస్తుంది. అవసరమైనప్పుడు వేయడం ఎంత అవసరమో, అవసరం లేనప్పుడు వేయకుండా ఉండడం కూడా అవసరం. మనం వేసిన దాని వల్ల ఒకసారి కేసు అనవసరంగా వేస్తే స్పాయిల్ అయిపోతుంది అని అది నాకు గుర్తొచ్చింది చదువుతూ ఉంటే. అలా బుజ్జిగారు 50 డేస్ వెయిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఏదో ఎక్యూట్ వచ్చింది. ఇంకోటి చూడండి, ఆ తర్వాత ఆవిడకి ఎక్యూట్ కంప్లైంట్స్ వచ్చాయి, హెడేక్, నాసియా. ఎండలోకి వెళ్తే మనం ఏమైనా వేసుకుంటామండి, బ్రయోనియా వేసేస్తాం కదా. కానీ బుజ్జిగారు సల్ఫర్ 30 రిపీట్ చేశారు ఇక్కడ. అంటే దిస్ ఈజ్ ద క్రానిక్ ప్రాబ్లంకి సంబంధించిన ఎక్యూట్ కంప్లైంట్, అందుకని ఆయన సల్ఫర్ 30 వేశారు. ముందు టైం నాట్రమూర్ వేశారు. అప్పుడు నాట్రమూర్ ఎందుకు వేశారు, మరి అప్పుడు సల్ఫర్ వేయచ్చు కదా. అంటే అప్పుడు తనకు మానసిక లక్షణాలు కూడా ఇంకా మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేవు, ఓన్లీ ఎక్యూట్ కంప్లైంట్స్ ఆఫ్ క్రానిక్ డిసీజ్, అందుకని సల్ఫర్ 30 రిపీట్ చేశారు. సో ఇది కూడా సోరా తాలూకు సిమ్టమ్గానే చూశారు బుజ్జిగారు. అంటే ఇది ఆర్గనాన్ బేస్ చేసుకునే ఇక్కడ వేశారు. సో ఇంత ముందు చెప్పుకున్న హోమియో ప్రాక్టీస్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ 4 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అందులో ఈ 4వది అంటే మెయింటైనింగ్ కేస్ కాన్స్టెంట్లీ విత్ దట్ సిమిలర్ రెమెడీ. ఇక్కడ సోరా గురించి ఆర్గనాన్ గురించి మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలన్నమాట. సోరా కరెక్ట్గానే వేశారు అని మనకి ఇది ఎలా తెలుస్తుందంటే ఆవిడ వచ్చిన హెడేక్, నాసియా ఇవన్నీ తగ్గిపోయినాయి. ఆ నెక్స్ట్ చూడండి, మళ్ళీ 23 నవంబర్ 82లో జలుబు, పెయిన్ ఇన్ ద రైట్ నాస్ట్రిల్, పెయిన్ ఇన్ ద ఐ వస్తే అప్పుడు మళ్ళీ సల్ఫరే వేశారు. ఎందుకు వేశారు సల్ఫర్ ఇక్కడ అంటే జలుబు ఇవన్నీ ఉన్నాయి కదండి, అంటే వీటితో పాటు ఆవిడకి వీక్నెస్ కూడా చెప్పింది. సరే నేనైతే బేసల్లో వేసేద్దును, జలుబు వీక్నెస్ ఉంది కదా అనేసి. కానీ బుజ్జిగారు అలా వేశారనమాట. పాస్ట్ హిస్టరీలో కూడా అంతకుముందు ఆవిడకి నేసల్ పాలిప్ వస్తే కాటరైజ్ అయింది కదా, అది మళ్ళీ రీఅపియర్ అయింది. అంటే ఆ సోరిక్ సిమ్టమ్ మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి ఈసారి ఆయన సల్ఫర్ వేసి క్యూర్ చేశారనమాట. అంటే సోరా లేయర్స్ అన్నీ, సైకోటిక్ మయాజం లేయర్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో మెనీ డ్రగ్స్ పడ్డాయి, సో మెనీ డోసెస్ పడ్డాయి, నాట్ డ్రగ్స్.
లాస్ట్లో సోరా కూడా లేయర్స్ ఒక బయటకు వస్తూ ఉంటే అదే డ్రగ్ని రిపీట్ చేస్తూ వచ్చారు అక్కడ. అంటే ఒక్కొక్క లేయర్ని అలా ఆయన కేసుని మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ మాటకి వీక్నెస్ మళ్ళీ రిపీట్ అయితే హెడేక్ అది ఈసారి 200 వేశారు ఒక డోసు. వేసిన తర్వాత మళ్ళీ అంత ఫుల్గా ఆవిడకి మంచిగా బెటర్మెంట్ వచ్చేసింది. లాస్ట్లో బుజ్జి గారు ఏం చెప్పారంటే షీ మే నీడ్ ఫ్యూ మోర్ డోసెస్ ఆఫ్ సల్ఫర్ 200 or 1 ml అండ్ 2 doses ఆఫ్ నాట్రమూర్ ఆల్సో. అంటే ఇక్కడ మనకి కన్ఫర్మ్ అవుతుంది సల్ఫర్ ఇగ్నిషా 10 ml పనిచేయకపోవడం వల్ల వేయలేదు, అక్కడ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్ బేసిస్ మీద వేయలా. ఎలా చెప్తున్నాము అంటే రిపీటెడ్గా వేయటము, ఆ నెక్స్ట్ 200 1 ml దాకా వెళ్ళడం, దాన్ని బట్టి మనం ఈ మయాజం క్లియర్ చేయడానికి వేశారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ కనుక మనకి ఈ మయాజం మీద కనుక సరైన అవగాహన లేకపోతే ఖచ్చితంగా మనము కేసులో సక్సెస్ అవ్వలేము. ఇది ఒక కేసు. నెక్స్ట్ ఇంకొకటి బుజ్జి గారు ట్రీట్ చేసినటువంటి కేసు, ఇది కూడా మిరకిల్స్ మేడ్ పాసిబుల్లోదే. 30 years ఏజ్ ఉన్నటువంటి ఒక లేడీ సన్నగా పొడవుగా ఫెయిర్ కాంప్లెక్షన్తో ఉండి క్లినిక్ వచ్చిందిట. ఆవిడ నేచర్ ఆఫ్ ద సిక్నెస్ చూస్తే 4-5 సంవత్సరాలుగా ఈవిడ తరచూ మాటికి అమీబియాసిస్తో సఫర్ అవుతుంది. దీనివల్ల ఆకలి లేకుండా పోవటం, మెకానికల్గా ఫుడ్ తీసుకోవటం చేస్తుంది. బాగా కారంగా స్పైసీగా ఉండే ఫుడ్ తింటే ఇష్టంగా ఉంటుంది, కానీ అవి తినడం వల్ల పొట్టలో కుడివైపు రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్లో పెయిన్ వచ్చి 2-3 times లూజ్ మోషన్స్ మ్యూకస్ కూడా పడుతుంది. 2 years నుంచి నేసల్ ఎలర్జీ ఉంది. అంటే వాటన్నిటికీ 4-5 సంవత్సరాలుగా అలోపతి బాగా వాడేశారు. సో 2 years నుంచి నేసల్ ఎలర్జీ స్టార్ట్ అయింది. 2 years తర్వాత 2 years నుంచి డస్ట్ ఎలర్జీతో సఫర్ అయింది. అంటే తుమ్ములు రావడం, కళ్ళ వెంబడి నీళ్లు, నోస్ బ్లాక్, ఏసీలోకి వెళ్ళగానా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా రావడం ఇలా. తర్వాత రీసెంట్గా ఒక 2 years నుంచి వీపు మీద దురదలు 2 గూడల దగ్గర కంటిన్యూస్గా లేదు కానీ అప్పుడప్పుడు వస్తుంది. గత 2 నెలలుగా దురద దద్దులతో బాగా సఫర్ అవుతున్నారు. మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కాకపోతే ఈవిడ మెన్సెస్ పోస్ట్పోన్మెంట్కి తరచూ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. ఈ అమీబియాసిస్ మొదలవడానికి ముందు నుంచే ఈ మెన్సెస్ పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడటం అనేది మొదలైంది. ఈ డెలివరీ అప్పుడు కూడా ఫస్ట్ డెలివరీ తర్వాత కాంట్రసెప్టివ్ పిల్స్ 2 years వాడారు, సెకండ్ డెలివరీ తర్వాత 6 months వాడారు. అసలు ఈవిడికి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంతకు ముందంతా ఆవిడకి ఏమీ చిన్నప్పటి నుంచి ఏమీ హిస్టరీ ఏమీ లేదు. ఆ తర్వాత అమీబియాసిస్, తర్వాత నేసల్ ఎలర్జీ, తర్వాత స్కిన్ ప్రాబ్లం ఇలా వచ్చినాయి అనమాట. 1 year నుంచి ఏంటంటే జుట్టు తెల్లబడతాం, దురదగా ఉంటాం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, తలలో కూడా ఎరప్షన్స్ వచ్చాయి. ఇంకా రీసెంట్గా ఏంటంటే ఏమాత్రం శ్రమ చేసినా కాళ్ళు నొప్పులు, జనరల్ వీక్నెస్ డెవలప్ అయింది. తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కొంచెం పని చేసుకుంటే. 1 నెల క్రితం ఆవిడ కింద పడిపోయిందనమాట, స్ప్రెయిన్ అయింది. 1 month క్రితం పడిపోయి చిన్న స్ప్రెయిన్ అయినా కానీ ఆవిడకి ఇప్పటికీ తగ్గలేదు ఆ పెయిన్. అంటే కన్వాలిసెన్స్ రికవరీ అనేది చాలా లేట్గా అవుతుంది. ఎడమ మోకాలు, ఎడమ చీలమండ దగ్గర కొంచెం నడిస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది, లేదా కొంతసేపు కూర్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది, స్వెల్లింగ్ కూడా ఉంది. మెడిసిన్స్ వాడారు వీటికి, కానీ పెయిన్ మాత్రం అలాగే ఉండిపోయింది. తన మోకాళ్ళు చాలా సెన్సిటివ్గా డెలికేట్గా అయిపోయాయి. అవి ఎంత సెన్సిటివ్ అంటే తనకి ఎప్పుడు ఈ స్ప్రెయిన్ అయిన దగ్గర నుంచి పిల్లల దగ్గరలో ఆడుకుంటుంటే రావద్దు దగ్గరికి ఎక్కడ తన మీద పడిపోతారో అనేది చాలా కాన్షియస్గా అయిపోయారు ఆవిడ. దాహం ఉంది, మాటికి నీళ్ళు తాగుతారు, ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంది, త్వరగా ఇరిటేట్ అయిపోతున్నారు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. బేసిక్గా తనకి ఒంటరిగా ఉండడం ఇష్టం, కానీ పెళ్ళయ్యాక జాబ్లో జాయిన్ అయ్యాక సోషల్గా ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పటికీ తనకి ఒంటరిగా ఉండడం ఇష్టం. తను ముందు లెగ్ జాయింట్స్ తాలూకు స్ప్రెయిన్కి మందు ఇవ్వండి, నేను చాలా సఫర్ అవుతున్నాను అని చెప్పింది. ఇది కేసు. అయితే బుజ్జిగా ట్రీట్మెంట్ అద్భుతంగా ఉందన్నమాట. ఎలా అంటే ఎలా స్టార్ట్ చేశారు కేసు అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో బుజ్జిగారు ఫస్ట్ ఆ అక్యూట్ కండిషన్లో ఆర్నికా మొడాలిటీస్, మెంటల్ మొడాలిటీస్ కూడా ఉన్నాయి కదా, దాన్ని బట్టి 30 కొన్ని డోసులు వేశారు. తర్వాత మళ్ళీ 203 doses వేశారు. అలా నెమ్మదిగా ఆ అక్యూట్ కండిషన్ ఆఫ్ ద లెగ్స్ తగ్గిపోయింది. అంటే ఇక్కడ చూడండి, మామూలుగా ఇది మామూలు చిన్న స్ప్రెయిన్, దానికి 33 doses వేసి మళ్ళీ 200 కూడా 3 doses వేయాల్సి వచ్చింది. అంటే మందు పనిచేయడం కూడా చాలా స్లో అయిపోయింది. అదనమాట ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది తగ్గిన వెంటనే, కాలు నొప్పి తగ్గిన వెంటనే ఆవిడకి అంతకుముందు ఓల్డ్ కంప్లైంట్ అమీబియాసిస్ తాలూకు అది మొదలైంది.
రైట్ హైపోకాండ్రియంలో పెయిన్, ఆకలి లేకపోవడం, కొంచెం తినంగానే కడుపు నిండిపోవడం అనే కంప్లైంట్స్లోకి వచ్చింది. మిగతా మెంటల్స్ అండ్ అదర్ జనరల్ సిమ్టమ్స్ రైట్ సైడెడ్ కంప్లైంట్స్ని బేస్ చేసుకుని పిఎల్ఎన్ రావు గారు లైకోపోడియం 200 ఒక డోసు వేశారట. దాంతో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అవసరమైనప్పుడల్లా నెమ్మదిగా 200 రిపీట్ చేస్తూ వచ్చారు. ఒక 3-4 డోసెస్ వేసేటప్పటికి ఆవిడ ట్రీట్మెంట్ ఆపేశారు. అంటే పూర్తిగా తగ్గిపోయి ఆవిడ రాలేదు. ఇంకా ఇక్కడ దాకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేసుని అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యూజ్డ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఫర్ 2 years and 6 months ఆఫ్టర్ సెకండ్ డెలివరీ, మెన్సెస్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ ఫ్రీక్వెంట్గా వాడటం మొదలెటం. అక్కడి నుంచి హెల్త్ డిస్టర్బ్ అయింది. మరి అలాంటప్పుడు సల్ఫర్ లాంటిది ఏదో ఇవ్వాలి కదా నక్స్వామిక, కానీ అక్కడ ఎందుకు వేయలేదు అంటే ఫస్ట్ ఆయన ఆ అక్యూట్ కంప్లైంట్ తాలూకు ఆర్నికా వేసి తగ్గించారు. వెంటనే కేసు దేంటోకి లీడ్ చేసింది, రైట్ హైపోకాండ్రియాక్ పెయిన్. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఈయన లైకోపోడియం వేస్తూ వెళ్ళారనమాట. అయితే ఇక్కడ మనం ఆర్గనాన్ కనుక కనెక్ట్ చేసుకుంటే అంటే ఈకే గారు ఏం చెప్తారంటే అలోపతి ఎయిమ్స్ ఎట్ పాలియేషన్, ఇట్ స్పీడ్స్ అప్ సోరా టు ఇట్స్ అల్టిమేట్స్. ఓవర్ డ్రగ్గింగ్ అనేది వైటల్ ఫోర్స్ని హరించటం వల్ల అండ్ ఇట్ రిమూవ్స్ రెసిస్టెన్స్ టు ద డిసీజ్. దానివల్లే ఆవిడకి ఎక్కువ నెంబర్ ఆఫ్ డిసీజెస్ అవి టకటకా వచ్చేస్తూ వెళ్ళాయి. అంటే ఆ అండర్లైన్గా సోరాకి క్యూర్ చేసుకోకుండా ట్రీట్ చేసుకోవడం, పైపైన సప్రెస్ చేయడం వల్ల ఒకదాంట్లో వెళ్ళిపోయి లాస్ట్కి ఎలా అయిపోయింది, ఫిజికల్ వీక్నెస్లోకి వచ్చేసింది కదా, ఏ పని చేయలేకపోవడం, ఏది వచ్చినా తగ్గకపోవడం, అలా వెళ్ళిపోతూ ఉంది కేసు. అంటే అది నెమ్మదిగా పాలియేషన్ బాగా ఎక్కువైపోయి బిఫోర్ అంటే ప్రీ ఇన్క్యూరబుల్ కండిషన్లోకి వచ్చేసింది అనమాట ఆవిడ. అంటే ఇక్కడ ఏంటి, మొదట కాంట్రాసెప్టివ్ పిల్స్, పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ వాడటం వల్ల సోరా ప్యాసివ్గా ఉన్నది. అంటే ఈ రాంగ్ థాట్, ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాలి, ఇది కూడా ఒక రాంగ్ థాట్ అనే ఈకే గారు చెప్తారు. మెన్సెస్ పోస్ట్పోన్ చేసుకోవాలి, ఇలాంటిది కూడా రాంగ్ థాట్. సోరా అనేది దేని వల్ల వస్తుందండి, థాట్ వల్ల వస్తుంది. సైకోటిక్ మయాజం, సిఫిలిస్ అనేది మాత్రం డీడ్ వల్ల వస్తుంది, కానీ ఫిజికల్ యాక్ట్ వల్ల. సోరా అనేది రాంగ్ థాట్ వల్ల. ఇలా ఆవిడకి ప్యాసివ్గా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది లేటెంట్గా ఉండి కానీ ఇట్ బికమ్స్ యాక్టివ్ వెన్ పేషెంట్ ఈజ్ ట్రీటెడ్ ఫర్ పాలియేషన్ వితౌట్ హోమియోపతిక్ రెమెడీ. అప్పుడు ఏమైంది, లేటెంట్గా ఉన్న సోరా వీటి కాన్సిక్వెన్స్ వల్ల అమీబియాసిస్ వచ్చింది. దానికి ఈవిడ కనుక రైట్ వేలో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఫర్దర్గా సోరా అనేది ముందుకు వెళ్ళి ఉండేది కాదేమో. ఇవాళ తీసుకోకపోవడం వల్ల ఒకదాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈకే గారు ఏం చెప్తారంటే ఆఫ్టర్ ది క్యూర్ ఆఫ్ అక్యూట్ డిసీజ్ ద పేషెంట్ ఈజ్ వీక్, స్లో టు రికవర్, నో రిలిష్ ఫర్ ఫుడ్, నో మూడ్ టు వర్క్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. అటాక్ ఆఫ్ నెక్స్ట్ అక్యూట్ బికమ్స్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ మోర్ ఈజీ. అంటే ఇక్కడ కనుక అక్కడ వరకే ట్రీట్ చేసి వదిలేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేటువంటి అటాక్ ఇంతకంటే సివియర్గా వస్తుంది, ఇంతకంటే కాంప్లికేటెడ్గా వస్తుంది అని చెప్పారు, ఈజీగా వచ్చేస్తుందని. అయితే ఈవిడ 1 month మళ్ళీ ఈవిడ ఏం చేసిందంటే ఈవిడ 2 years బాగానే ఉన్నారు ఆవిడ, ఇంకా మళ్ళీ రాలేదు. ఇక్కడ ఏం చేసింది ఆవిడ, లైకోపోడియం అనే డ్రగ్ వేసిన తర్వాత దాన్ని క్రానిక్ వేసే అవకాశం, అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకుండానే వీడు మానేశారు సిమ్టమ్స్ లేకుండా. దాంతో 2 years బాగానే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2 years తర్వాత ఆవిడ బుజ్జిగారి దగ్గరికి వచ్చారు. ఏమని చెప్పారు అప్పుడు సిమ్టమ్స్, అంతకుముందువే ఈ పెయిన్ ఇన్ ద అబ్డమెన్, మోర్ ఆన్ రైట్ సైడ్, అనేబుల్ టు స్లీప్ ఆన్ రైట్ సైడ్, ఇట్ అగ్రవేట్స్ పెయిన్. ఇది 10-15 రోజుల నుంచి ఉంది. రైట్ లెగ్లో కూడా పెయిన్ వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, దానివల్ల ఒక్కోసారి నడవడం, నుంచోవడం కూడా కష్టంగా అవుతుంది అని చెప్పారు. కడుపులో బరువుగా ఉండడం, ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడం జరుగుతుంది అని. అంటే 1 month క్రితం ఈవిడికి ఇలాగే పెయిన్ వస్తే ఇక్కడ తగ్గింది కదా, మళ్ళీ ఇక్కడికే వచ్చి మందు వేసుకోవాలని ఆలోచించకుండా, అంటే ఆ మయాజం పూర్తిగా కట్ అవ్వకపోవడం వల్ల ఆ మంచి ఆలోచన రాలేదనమాట. ఈవిడ ఏం చేశారు, చాలా టెస్టులు చేయించేసుకుని చాలా మందులు వాడేసి అప్పుడు ఇక్కడ మన దగ్గరికి వచ్చారు, బుజ్జిగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు బుజ్జిగారు ఏం చేశారు, అంతకుముందు ఇంటికి తగ్గింది కదా లైకోపోడియంతో, సో అదే రిపీట్ చేశారు. అంటే ఇప్పుడున్న సిమ్టమ్స్ కూడా దాన్నే ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి, కానీ తగ్గలేదు. అక్కడప్పుడు ఇంట్లో ఏవో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళ అత్తగారితో సంథింగ్, అంటే దానివల్ల ఏమో అని యాసిడ్ వేశారు. కానీ అంటే రెస్ట్ తీసుకోవాలనిపించడం, వీక్గా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవడం ఉంది కదా అని, కానీ ఏం బెటర్మెంట్ రాలేదు. ఇంకా ఈ రైట్ హైపోకార్డియంలో పెయిన్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. అప్పుడు బుజ్జిగారు ఏం చేశారు, సరే ఇప్పటిదాకా 200 కదా వేసాము అని 1 ml వేశారు ఒక డోసు వేస్తే, కానీ ఏమీ రిలీఫ్ లేదు. అప్పుడు ఇక్కడ బుజ్జిగారు సల్ఫర్ 30 ఒక డోసు వేశారు. అంటే ముందు ట్రీట్మెంట్ పార్ట్ చెప్పుకుని ఆర్గన్ తర్వాత కనెక్ట్ చేసి చెప్తాను. అంటే బుజ్జిగారు ఏం చెప్పారంటే సల్ఫర్ యాజ్ గివెన్ యాజ్
ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్ అండ్ యాజ్ కాంప్లిమెంటరీ టు లైకో. మనం ఏమనుకుంటాం ఇక్కడ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్ అన్నది బుర్రలో పెట్టుకుంటే మనం నెక్స్ట్ సల్ఫర్ 30 తర్వాత ఏం వేస్తామండి, అవసరమైతే మనం లైకోపోడియంలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ బుజ్జి గారు ఆయన ఎలా వేశారో చెప్పారు, కాంప్లిమెంటరీ టు లైకోపోడియం అండ్ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్, ఈ 2 బేసిస్ మీద 2 పాయింట్స్ మీద వేశాను అని చెప్పారు. ఇట్ హెల్ప్స్ టు కంప్లీట్ ది క్యూర్ అని కూడా చెప్పారు ఆయన. అంటే 3 డైమెన్షన్స్లో వేశారు ఆయన అలాగనమాట. దాంతో సల్ఫర్ 30 వేసాక 3 డేస్లో రిలీఫ్ వచ్చింది కంప్లీట్. అప్పుడు ఏమని చెప్పింది ఆవిడ, నిద్రలో కూడా చాలా మంచి మార్పు వచ్చింది, నొప్పిలో రిలీఫ్ వచ్చిందని చెప్పారు. ఇంట్లో ఫంక్షన్స్ అవి ఉండడం ఎక్కువ వల్ల నీరసం అనీజీగా ఉందంటే ప్లాసిబో మీద మెయింటైన్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఒక డోసు రిపీట్ చేశారు అవసరాన్ని బట్టి. మళ్ళీ ఇంక ఈసారి ఆయన 200 వేశారు. అంటే వేసిన 15 డేస్కే సల్ఫర్ 30 వేసిన 15 డేస్కే మళ్ళీ డ్రగ్ వేయాల్సి రావడంతో 200కి హయ్యర్ లెవెల్కి వెళ్ళారనమాట. దాని తర్వాత అంటే 200 వేశాక పెయిన్, స్లీపు, వీక్నెస్, మెంటల్ సిమ్టమ్స్ అన్నిట్లో బెటర్ అయ్యి అన్నీ క్యూర్ అయిపోయాయి. టెన్షన్స్, ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినటువంటి టెన్షన్స్ కూడా తగ్గిపోయినాయి అనమాట ఆవిడకి. అయితే ఇక్కడ మనము ఎందుకు సల్ఫర్ వేశారు అనేది మనం ఈకే గారు చెప్పిన దాన్ని కొరిలేట్ చేసుకుందాం. అంటే సెకండ్ టైం వచ్చిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ పార్ట్ చూస్తే ఇక సీనియర్ ఫిలాసఫీలో ఈకే గారు ఏం చెప్పారంటే, వెన్ క్యూర్డ్ విత్ హోమియోపతిక్ రెమెడీ అండ్ లెఫ్ట్ without anti-miasmatic treatment, then the psora is not cured. This is the second stage when the vital force begins to work against the flow through the nerves. It causes impulses, distorted reflexes, bad moods and disagreeability of environment, cannot bear company, that he had the fear of being alone. Also sleep is distorted. He always thinks that సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అదర్స్. సీనియర్ ఫిలాసఫీలో ఆయన స్టేజెస్ వారీగా ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే సోరా అనేది స్టార్టింగ్ మైండ్లో పై లెవెల్లో ఎఫెక్ట్ అయితే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, దాని తర్వాత లెవెల్లో ఎఫెక్ట్ అయితే ఏ సిమ్టమ్స్ చాలా ఏమంటారు దాన్ని చాలా క్లియర్గా ఇచ్చారనమాట. అది మనం చదువుకుంటే మనకి ఇక్కడ ఈ కేసు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు అంతకుముందు వేసిన మందే రిపీట్ చేశారు కానీ సేమ్ పిక్చర్తో వచ్చిందని. కానీ ఇవిడ ఇంకా ఏం చేసింది, చాలా మందులు వాడి ఇంకా సోరాని లోపలికి తీసుకెళ్ళిపోయి కాంప్లికేట్ చేసుకుని వచ్చింది బుజ్జిగారి దగ్గరికి. అందువల్ల ఏమైంది, ఇండికేటెడ్ రెమెడీ వేసినా అందుకని ఫెయిల్ టు యాక్ట్ అని. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈయన కాంప్లిమెంటరీ టు లైకోపోడియం అండ్ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్ టు కంప్లీట్ ది ట్రీట్మెంట్ సల్ఫర్ వేశారనమాట. యూజువల్గా లైకోపోడియం 1M వేసాక ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్ అనే బేస్ మీదే వేస్తాం. కానీ ఇక్కడ ఆర్గనాన్ మంచిగా అవగాహన ఉండటం వల్ల బుజ్జిగారు ఈ 2-3 డైమెన్షన్స్లో వేశారు. మనకి ఏదో ఒక డైమెన్షన్లో వేయడమే అంతంతగా రాదు నాలాంటి వాళ్ళకి. ఈయన ఇలాంటి కేసులు చదువుకున్నప్పుడే మనం ట్రీట్మెంట్లో బెటర్ అవ్వగలుగుతాం. సరే సల్ఫరే ఎందుకు వేశారండి, యాంటీసోరిక్ అని సల్ఫర్ వేస్తారా, ఇంకా క్యాల్కారికార్బ్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా డ్రగ్స్, ఎందుకు వేశారు అంటే ఆ సల్ఫర్ తాలూకు సిమ్టమ్స్ ఈ కేసులో ఉన్నాయి కాబట్టి వేశారు తప్ప కింగ్ ఆఫ్ యాంటీసోరిక్ డ్రగ్ అనేది వేయలేదు. ఎందుకు చెప్తాను చూడండి. ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ అవి వాడటం వల్ల అక్కడ మొదలైంది. ప్లస్ ప్రతి అక్యూట్కి సో మెనీ మెడిసిన్స్ వాడారు. ప్లస్ దాని నుంచి ఏదైనా అక్యూట్ వస్తే కోలుకోలేకపోతున్నారు, కన్వాలసెన్స్ లేట్, స్కిన్ ప్రాబ్లం వచ్చింది లాస్ట్లో, ఈజీగా టైర్డ్ అయిపోవటం, రెస్ట్ తీసుకోవాల్సి రావడం అని చెప్పాను కదా. ఇవన్నీ కూడా ప్లస్ ఇరిటబిలిటీ, ఈ మధ్య కోపం ఎక్కువైపోతూ ఉంది, చికాకు పడుతూ ఉన్నారని చెప్పారు. ప్లస్ కాంప్లిమెంటరీ టు లైకోపోడియం అని అండ్ ఆల్సో యాంటీసోరిక్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన లాస్ట్లో సల్ఫర్ 30 వేసి 3 డోసులో 2 డోసులో వేసి తర్వాత 200కి వెళ్ళారనమాట. అప్పుడు 200 దాకా వేసేటప్పటికి కేసు కంప్లీట్గా క్యూర్ అయింది. ఇది మనకి ఎలా తెలుస్తుందండి అంటే పేషెంట్ మళ్ళీ డిస్పెన్సరీకి రాలేదు, ఇంకా రాదు. ఫస్ట్ లైకోపోడియం 200 వేసాక ఎప్పటికప్పుడు వస్తుందని అర్థమవుతుంది. ఆ ఉన్న చిన్న మొలకను కూడా ఆయన సల్ఫర్ వేసి క్లియర్ చేసేసారనమాట. అంటే సల్ఫర్తో ఎండ్ చేసిన కేసు. ఇదంతా బాగానే ఉందండి. మరి సల్ఫర్తో స్టార్ట్ చేసిన కేసు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన ఓవర్సీస్ కేసు మనం చెప్పుకుందాం. ఏంటంటే మేల్ పర్సన్ 34 ఇయర్స్ ఏజ్. ఆ నేచర్ ఆఫ్ ద సిక్నెస్ ఏంటంటే 7 ఇయర్స్ ఏజ్ నుండి అతను స్పెట్స్ వాడుతున్నారు ఐసైట్కి. 10 ఇయర్స్ ఏజ్ అప్పుడు లెఫ్ట్ ఫుట్ సంబంధించిన టోలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆపరేట్ చేశారు. ఏది 10 ఇయర్స్ ఏజ్లో. ఎక్యూట్స్ ఎక్కువ ఇతనికి. 15 ఇయర్స్ ఏజ్ నుంచి పైల్స్ ప్రాబ్లం ఉంది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. చిన్నతనంలో స్టమక్ ప్రాబ్లమ్స్ తరచూ వస్తూ ఉండేవి, క్రాంప్స్ ఇన్ స్టమక్. 22 ఇయర్స్ ఏజ్ అప్పుడు హెపటైటిస్ B పాజిటివ్ వచ్చింది. మళ్ళీ
ఇంకో 3 ఇయర్స్కి అంటే 25 ఇయర్స్ ఏజ్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. తర్వాత 4 ఇయర్స్ క్రితం అంటే 30 ఇయర్స్ ఏజ్ అప్పుడు అమీబియాసిస్ వస్తే పెనిసిలిన్ వాడారు బాగా. ఇవన్నీ చూస్తే మనకి సల్ఫర్ మీరు చెప్పాల్సిన అవసరం ఏముందండి, మేము వేసేయగలుగుతాం అంటాం. కానీ అసలు అనంతకృష్ణ గారు వేసిన డైమెన్షన్ భలే ఉంటుంది అక్కడ. ఏంటంటే ఆ తర్వాత గ్లాన్స్ పెనిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది విత్ రెడ్నెస్, దురద వస్తే కార్టిజోన్స్ చాలా వాడారు, అప్పుడు అది తగ్గింది. నెక్స్ట్ 2 ఇయర్స్ క్రితం హెపటైటిస్ బితో పాటు హెపటైటిస్ ఏ కూడా పాజిటివ్ వచ్చింది. ఇది రావడానికి ముందు రెడ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్ ఆల్ ఓవర్ ది బాడీ వచ్చింది. ఇప్పుడు పింపుల్ లాంటి గ్రోత్స్ వస్తున్నాయి కంటి కింద చెవుల కింద అని చెప్పారు. ఇంకా ఇచ్చింగ్ సెన్సేషన్ ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ద లెగ్స్, అగ్రవేషన్ వెన్ హీ స్టాండ్స్ లాంగ్ టైమ్, వార్మ్ వెదర్, swollen lymph glands in neck region, dandruff with itching, emulation when it was wet. ఎక్కువగా పొట్ట ఉబ్బరంతో సఫర్ అవుతారు. అతడు వెజిటేరియన్. మిడిల్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ దగ్గర తరచూ డిస్క్ స్లిప్ అవుతూ ఉంటుంది. అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ దాన్ని ఒక చిన్న క్రాక్లింగ్ సౌండ్ లాగా వచ్చి అడ్జస్ట్ చేస్తారు డాక్టర్. ఎప్పుడు అలసటగా ఉంటాడు, తరచూ జలుబు చేస్తూ ఉంటుంది, పాదాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి. హీ వాజ్ ఎ చిల్లీ పర్సన్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీత్ లో ప్రాబ్లం ఉంది, టూత్ ఫిల్లింగ్ జరిగింది. ఆల్సో హీ హ్యాడ్ రిట్రాక్షన్ ఆఫ్ ద గమ్స్, నోస్ బ్లాక్ ఎట్ మార్నింగ్, మెమరీ తగ్గింది, ప్రొఫ్యూజ్ స్వెట్ ఆల్ ఓవర్ ది బాడీ, ఎక్కువ పాదాల్లోనూ చేతుల్లో అరిచేతుల్లో ఉంటుంది, నెర్వస్గా ఉన్నప్పుడు స్వెట్ పెరుగుతుంది. మెంటల్స్లోకి వస్తే 10 ఇయర్స్ నుంచి ఈ హషీష్ అంటారు కదా, గంజాయి లాంటి కెన్నబిస్ ఇవి తీసుకుంటా ఉన్నాడు అనమాట. 1 నెల నుంచి తీసుకోవడం మానేశారు. 10 ఇయర్స్ నుంచి తీసుకుని 1 మంత్ నుంచి ఆపేశారు. స్మోకింగ్ కూడా 1 మంత్ క్రితం నుంచి ఆపేశారు. సిన్స్ మెనీ ఇయర్స్ హీ వాజ్ హోమోసెక్షువల్. 12 ఇయర్స్ ఏజ్లో సెక్షువల్ కాంటాక్ట్ స్టార్ట్ చేశాడు, అంత చిన్న వయసులో. ఇన్ పాస్ట్ హీ హ్యాడ్ సెక్స్ విత్ గర్ల్స్, బట్ సిన్స్ 10 ఇయర్స్ హీ హ్యాడ్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మెన్ ఓన్లీ. ఆల్సో అకేషనల్లీ హీ డూస్ మాస్టర్బేషన్. ఇది కేసుకు సంబంధించిన విషయం. అంటే ఈయన మైండ్ వల్ల ఇన్ని డిసీజెస్ వచ్చినాయా, బై బర్త్ ఎక్వైర్ చేయడం వల్ల బై బర్త్ కంజెంటల్గా మయాజమ్స్ ఉండడం వల్ల వచ్చిందా అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్. చూడండి, మాస్టర్ గారు ట్రీట్మెంట్ చేసినది ఫస్ట్ చెప్పేసుకొని ఎందుకు వేశారనేది తర్వాత చదువుకున్నాం. 95 ఆగస్టులో ఈ మాస్టర్ అనంతకృష్ణ గారి దగ్గరికి కేసు వస్తే సల్ఫర్ 1M వేశారు. తర్వాత 1 మంత్కి ఈయన చైనా 30 వేశారు. తర్వాత బీఫో 200 వేశారు. మళ్ళీ చైనా, నెక్స్ట్ ట్యూబర్క్లినం 10M, దెన్ చైనా. అక్కడతో కేసు ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. సో ఒక్కొక్క డ్రగ్ ఎందుకు వేశారు అనే దానికి వస్తే మనకి లాస్ట్లో బీఫో 200 వేసి క్లోజ్ చేశారు. మనకి చదవంగానే మనకి బ్యూఫో అని తెలిసిపోతుంది కదా, ఈ హోమోసెక్షువల్ పర్వర్షన్ ఉంది, హషీష్ ఇవన్నీ తీసుకోవటం, ఇవన్నీ చూస్తే మనకి బ్యూఫో అని తట్టేస్తుంది. కేసు ఇంత క్లియర్గా ఉంటే ఇక్కడ మనం మిస్ అయిపోతాం, మనం డైరెక్ట్గా బ్యూఫో వేసేస్తాం. కానీ ఇక్కడ మాస్టర్ గారు ఎందుకు వేశారు, అది కూడా 1M వేశారు, 230 వేయలేదు. ఇక్కడ చూడండి 1M ఎందుకు వేశారనేది తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనం ఆర్గాన్ కనెక్ట్ చేసుకుని చూస్తే లేకపోతే కేసులో మనకి అర్థం కాదు. బ్యూఫో వేస్తే ఏమై ఉండేది, ముందు సల్ఫర్ వేయకుండా మనం సోరామయాజం అనేది అడ్డం పడి బ్యూఫోని పనిచేయనిచ్చేది కాదు. అంటే యూజువల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ బ్యూఫో వేసి అది పనిచేయకపోతే అప్పుడు ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్ అని మనం సల్ఫర్ వేస్తాం. కానీ మాస్టర్ గారు ఈ హోమియోపతి అదే ఆర్గాన్ మీద మంచి అవగాహన ఉండటం వల్ల అలాంటి సిచ్యువేషన్లో ఇతను ఉన్నాడని ముందే గ్రహించి డైరెక్ట్గా సల్ఫర్ 1M వేశారు. అంటే ఇండికేటర్ రెమెడీ వేస్తే అది పని చెయ్యనివ్వదు సోరా అనే దాన్ని గ్రహించి ఈయన అదప్పుడు 1M వేశారనమాట. అది 1M కూడా ఎందుకు వేశారు అంటే అంత ప్రామినెంట్గా ఉన్నాయి సిమ్టమ్స్, సల్ఫర్ తాలూకు సిమ్టమ్స్, సో మెనీ ఎక్యూట్స్, వాటన్నిటికీ సప్రెషన్స్. అంటే ఓవర్ డ్రగ్గింగ్ ఎంత ఏ లెవెల్లో జరిగిందంటే మైండ్ కూడా డిస్టర్బ్ అవటం, అంటే ఇరిటబిలిటీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, జనరల్ వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఈ అబ్స్టకిల్ని క్లియర్ చేస్తుంది, ప్లస్ మనం తర్వాత వేసిన మందుని పనిచేసేలా చేస్తుందని వేశారు. అంటే ముందు బీఫో వేసి కూడా సల్ఫర్ వేయచ్చు, కానీ ఇటువంటి కేసెస్లో అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అతనికి కేసు ఎంత కాంప్లికేటెడ్గా ఉందండి. హెపటైటిస్ ఏ ఉంది, బి ఉంది, హెచ్ఐవి పాజిటివ్ ఉంది, చాలా డిసీజెస్ అన్నీ సప్రెస్ అయ్యి ఉన్నాయి. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్లోకి అంటే ఇన్క్యూరబుల్ స్టేజ్ బార్డర్ లైన్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇక్కడ మనము ఒక డ్రగ్ వేసి అది పనిచేయట్లేదని చూసుకొని మళ్ళీ ఇంకో ఈ సల్ఫర్ దాకా వచ్చేటప్పుడు కేసు ముందుకు వెళ్ళిపోతుంది కదా మనం రాంగ్ డ్రగ్ వేయటం వల్ల. ఇక్కడ మనకి సల్ఫర్ ఎప్పుడు ఎలా ఎందుకు వేయాలి అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఆర్గాన్ ఖచ్చితంగా అవసరం అవుతుంది అనమాట. అంటే మనం ఇలాంటి కేసుల్లో మనం వేసేటువంటి ప్రతి డ్రగ్ ప్రతి డోసు కూడా చాలా వాల్యుబుల్ అనమాట.
అంటే మీరు అనొచ్చు, మీరేదో మాస్టర్ గారి మీద గౌరవంతో భక్తితో ఆ సల్ఫర్ వేసిందని సపోర్ట్ చేస్తున్నారా, కానీ ఏ ప్రమాణం లేకుండా ఆయన వేయలేదు. ఎలా వేశారంటే కెంట్ మెటీరియల్ మెడికాలో కూడా ఈ సల్ఫర్ తాలూకు సిమ్టమ్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఒకసారి చదువుతాను. ఆజ్ఞానంతో కనెక్ట్ చేసుకుని చూసి ఈ కెంట్ మెటీరియల్ మెడికా కూడా చదువుకుంటే దీనికి రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. సల్ఫర్ ఈజ్ ఏ వెరీ ఆయన ఇచ్చింది, కెంట్లో ఇచ్చింది, సల్ఫర్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ రెమెడీ వెన్ ద పేషెంట్ డజంట్ రియాక్ట్ ఆఫ్టర్ prolonged disease because of a prolonged disease, a soric condition. ఇక్కడ బేసిక్గా పేషెంట్ సోరిక్ అండ్ ట్యూబర్కులర్ మయాజం ప్రామినెంట్గా ఉంది కాబట్టి కంజెంటల్గా సోరా అనేది స్టార్ట్ అయింది. అందుకనే సో మెనీ డిసీజెస్కి ససెప్టబుల్గా ఉన్నాడు. ప్లస్ సప్రెస్ చేసుకుంటూ వచ్చారు. సో లాస్ట్కి హెచ్ఐవి, హెపటైటిస్ ఇవన్నీ వచ్చాయి. ప్రిడామినెంట్గా డీప్గా సోరా అనేది వెళ్ళిపోయింది. అంటే ఈ కెంట్ గారు చెప్పిన దానికి మనం ఈ కేసులో చదువుకుంటే అర్థమవుతుంది. సరే, మెంటల్స్లో అంటే బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళడం అంటే ఏంటి, వాడు ఎప్పుడు మొదలెట్టాడు? 12 years ఏజ్ నుంచే. అంటే థాట్ డిస్టార్ట్ అయింది. అంటే సీనియర్ ఫిలాసఫీలో ఇస్తారు. ఈకే గారు ఏమని ఇచ్చారంటే చేయకూడనివి చేయాలనిపించడం, ఆలోచించకూడనివి ఆలోచించాలనిపించడం, తినకూడనివి తినాలనిపించడం అనేది ఒక పెద్ద సోరా లక్షణం అని చెప్తారు. దాంతో మొదలవుతుంది అసలు కథ అంతా అని చెప్తారు ఈకే గారు. ఇక్కడ మెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అని ఎలా చెప్పగలుగుతున్నామంటే థాట్ ఫామ్లో చాలా స్ట్రాంగ్గా ఉండి ఆ తర్వాత అతను ఫిజికల్ కాంటాక్ట్స్ వీటి వల్ల అదర్ మయాజమ్స్ అనేది ఎక్వైర్ చేశాడు. అప్పుడు అందుకని అలా నెమ్మదిగా కాంప్లెక్స్ మయాజమాటిక్ కేసు అయింది. అంటే థాట్ ఫామ్లో అంత స్ట్రాంగ్గా ఉంది. అక్కడ అది కట్టాకుండా ఇప్పుడు 200 వేసారనుకోండి, ఏదో కొంత క్లియర్ అవుతుంది. బిఫోర్ వేస్తే పని చేస్తుంది, కానీ మళ్ళీ అదే పని చేస్తాడు. అంటే అది మొత్తాన్ని క్లియర్ చేసి ఆ థాట్ ఫామ్లో అది క్లియర్ చేసి అప్పుడు నెక్స్ట్ మయాజమ్స్ని ట్రీట్ చేస్తూ వెళ్ళారనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంటిలో ఇచ్చింది ఇట్ ఈజ్ ఏ వీనస్ రెమెడీ అనేది కూడా ఆయన ఇచ్చారనమాట. నెక్స్ట్ అగ్రవేషన్ స్టాండింగ్. ఈవెన్ వెన్ అక్యూట్ ఇరప్షన్స్ హ్యావ్ బీన్ సప్రెస్డ్ సల్ఫర్ బికమ్స్ ఏ వాల్యుబుల్ రెమెడీ. దీనికి వీళ్ళు పెన్సిలిన్ అవి ఎక్కువ వాడేశారని చెప్పుకున్నాం కదా, ఇది మనందరికీ తెలిసిన విషయమే. తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది ఏంటంటే ఇన్ సప్రెస్డ్ గనోరియా సల్ఫర్ ఈజ్ ఆఫెన్ ద రెమెడీ టు స్టార్ట్ అప్ ది డిశ్చార్జ్ అండ్ రీఎస్టాబ్లిష్ ది కండిషన్స్ దట్ హ్యావ్ బీన్ కాజ్డ్ టు డిసపియర్. ఇక్కడ మనం మిస్ అయిపోతాం. ఇక్కడ ఏ మెడర్లోమో అనిపించేస్తుంది. ఎలాగా ఈ గనోరియా సప్రెస్ చేసుకున్నాడు పెన్సిలిన్ అంటే ఇక్కడ సల్ఫర్ కూడా పనిచేస్తుంది, అది రీఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, సోరా అక్కడ థాట్ ఫామ్లో స్టార్ట్ అవ్వడం వల్ల ఈ డీట్లోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ దాన్ని కట్ చేయడం వల్ల ఈ గనోరియా ఇవన్నీ కూడా రీఎస్టాబ్లిష్ అవుతాయి. అది అక్కడ. నెక్స్ట్ కెంట్ గారు ఏం చెప్పారంటే ఆల్దో ద కేస్ డజంట్ కాల్ క్లియర్లీ ది సల్ఫర్ ఎట్ ఆన్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ సో క్లోజ్లీ కన్ఫర్మ్స్ టు ది అండర్లయింగ్ కండిషన్ అండ్ సోరా ఈజ్ ఆఫెన్ ది అండర్లయింగ్ కండిషన్. అంటే బయటికి మనకి సల్ఫర్ ప్రామినెంట్గా కనిపించకపోయినప్పటికీ కూడా ఈ బేసిస్ మీదే మనం సల్ఫర్ వేయాల్సి వస్తుంది. దట్ ఇట్ మేక్స్ ద రెమెడీస్ యాక్ట్ బెటర్. సరే, కెంటోనే ఇచ్చారు ఇది. అంటే మనం చదివి పారేయకుండా ఒక లైన్ జాగ్రత్తగా చదువుకుంటే మనకి మాస్టర్ గారే మనకు తెలిసేలా చేస్తారు. దిస్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ దట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ సిన్స్ ద టైమ్ ఆఫ్ హానిమన్ బై ఆల్ ద ఓల్డ్ మెన్. ఇదన్నమాట. సల్ఫర్ ఇండికేట్ చేసే పాయింట్స్ ఇందాక ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. సో ఇంతకుముందు కేసెస్లో ఇంత డీప్గా సోరా ఉంది కానీ ఇంత మరీ ఇన్క్యూరబుల్ కండిషన్స్కి వెళ్ళిపోయి ఇంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఆయన లాస్ట్లో ఫినిషింగ్లో అవసరమైంది అక్కడ అది ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్లోనే అవసరమైంది అది అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ మరి చైనా వేశారు. నెక్స్ట్ అయినా వ్యూహ వేసేయాలి కదా, చైనా వేశారు. ఇక్కడ ఏం చేశారంటే ఈ సోరా అనేది ఎంత అడ్డం పడుతుందో ఈ వైటాలిటీని కూడా ఇంప్రూవ్ చేయకపోయినా కానీ డ్రగ్ అంతే అడ్డం పడుతుంది. ప్రొఫ్యూజ్ స్వెట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి అక్కడ, వీక్నెస్ ఇవన్నీ, టయర్డ్నెస్, ఇది బేస్ చేసుకుని నర్వస్గా ఉన్నప్పుడు నర్వస్గా ఉన్నప్పుడు స్వెట్ పెరుగుతుందని సో చైనా వేసి అప్పుడు BFO వేశారనమాట. అంటే అంత స్ట్రాంగ్గా మెంటల్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి 1M వేసేయాలి కదా. అంటే బుజ్జి గారు ఇక్కడ చెప్తారు BFO 6 కొన్ని మంత్స్ టుగెదర్ పనిచేస్తుంది, అంత డీప్ యాక్టింగ్ రెమెడీ అని చెప్తారు. అంటే ఇక్కడ 200 BFO అనేది అదర్ డ్రగ్స్తో పోలిస్తే ఈక్వల్ టు 1M లెవెల్లో అంత డీప్ యాక్టింగ్. ఇది 200 ఆ రేంజ్లో పనిచేస్తుంది కాబట్టి 200తో స్టార్ట్ చేశారు. బుజ్జి గారు BFO 6 ఇచ్చి కొన్ని నెలలు మెయింటైన్ చేసినవి నేను చూశాను చాలా కేసెస్. 30 వేయడానికి వచ్చేప్పటికి ఒక 2-3 years పట్టేది ఆ కేసులో. నా ఆశ్చర్యం అనిపించేది అంత పనిచేస్తుందా 6 అని. అలా ఇక్కడ BFO 200 వేశారనమాట. నెక్స్ట్ మొత్తానికి ఈ ట్యూబర్కులర్ మయాజంని కట్ చేయడానికి ట్యూబర్కులినం 10M. ఎందుకు
ఇది తన నడవడిలో చాలా ఇది వేశారు. ట్యూబర్కులం 10M క్లాస్లో యాంటీమయాజ్మాటిక్గా ఈ ఫికిల్ మైండెడ్నెస్ అవి ఇవి అలవాట్లు ఇవన్నీ రావడం వాటిని బేస్ చేసుకుని వేశారు. ఇక్కడ ఏమైంది, తన నడవడిలో మార్పు వచ్చింది ఇది వేసిన తర్వాత. విల్లు ఇంటలెక్ట్ లెవెల్లో ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇది వేసారు. 10M వేస్తే మొత్తానికి కేసు అతను కంప్లీట్ అయ్యి చాలా బాగున్నాడు అని చెప్పారనమాట లాస్ట్లో. ఇది నేను ఈ కేసుని అర్థం చేసుకున్న విధానం. లాస్ట్ 10 minutes ఉందా? ఓకే, కన్క్లూజన్లోకి వచ్చేస్తున్నాను మాస్టర్ గారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సోడాకి సంబంధించి సల్ఫర్ చదువుకుంటున్నాము కదా, అనంతకృష్ణ గారు ఈ మధ్య ఒక సన్ స్ట్రోక్ విషయంలో తను ఒక అబ్జర్వ్ చేసినటువంటి ఒక పాయింట్ని చెప్పారనమాట. ఏంటి అంటే, ఈ మధ్య సన్ స్ట్రోక్స్లు జరుగుతున్న 2 years నుంచి గమనిస్తున్నట్టు. ఎలా అంటే 60-70 years ఏజ్ దాటిన వాళ్ళకి కనుక సన్ స్ట్రోక్ తగిలితే అది హార్ట్ స్ట్రోక్కి కానీ బ్రెయిన్ స్ట్రోక్లో కానీ లీడ్ చేస్తుంది. కొంతమంది చనిపోయారు కూడా అట. అలా కాకుండా సన్ స్ట్రోక్ తగిలిన వాళ్ళల్లో కనుక వైటాలిటీ కనుక బాగుంటే, అంటే వైటల్ ఫోర్స్ బాగుంటే, అప్పుడు వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందిట, పెరిఫెరల్ పార్ట్స్ మీదకి ఎవరు చేస్తున్న కేసులు నేను చూశాను అని చెప్పారు. అంటే పెయిన్స్లోకో స్కిన్ ఇరప్షన్స్లోకో లీడ్ చేయటం. అంటే ఇక్కడ అది మనం గమనించకుండా ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఈ బేస్ చేసుకొని కన్సిడర్ చేయకుండా ఈ పెయిన్స్ వచ్చినాయి, ఇప్పుడు సన్ స్ట్రోక్ తగిలింది, దాని కాన్సిక్వెన్స్గా ఈ వచ్చినంత చూసుకోకుండా, అంటే యాజ్ ఏ హోల్ చూడకుండా ఆ అక్యూట్ కంప్లైంట్ని మనం ఆ ఒక్కవరకే ఆ పెయిన్స్ వాటిని ఇరప్షన్స్ చూసి ఏ రూట్ స్టాక్స్ ఏవో వేసేసామనుకోండి, అప్పుడు మళ్ళీ అది ఏమవుతుంది, వైటల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి, మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ అవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పారు, ఈ పెరిఫెరల్ పార్ట్స్ మీదకి రావడం అనేది వైటాలిటీ బాగున్న వాళ్ళలో, అంటే ఏంటి, బీపీ షుగర్ లాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్తో దీర్ఘకాలంగా సఫర్ అవుతూ లేకపోయిన వాళ్ళలో మెయిన్ మాస్టర్ స్ట్రెస్ చేసి చెప్పింది ఏరేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఈ బెవరేజెస్ ఇవి ఉంటాయి చూడండి, అవి తాగడము. ఇప్పుడు మనం అందరం చేస్తున్నటువంటి ఏసీ 365 రోజులు వాడటం. ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ కేస్ టేకింగ్లో నేను ఒక పాయింట్ యాడ్ చేసుకున్నా. ఏంటి, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా, ఎన్ని డోసులు, కరోనా వచ్చిందా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తా, ఏసీ వేస్తున్నారా. అంటే ప్రతి వాళ్ళు వచ్చి ఏమిస్తున్నారండి మందు, మా అమ్మాయికి జలుబు తగ్గట్లేదు, ఏమిస్తున్నారండి. ఫస్ట్లో ఏంటి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఆలోచించాక ఈ మాస్టర్ గారు చెప్పాక అనిపించింది, ఒకవేళ వీళ్ళేమో ఏసీ ప్రతి పేషెంట్ ఆ ఏసీ వేసుకుంటున్నామండి అంటున్నారు. అంటే సమ్మర్లోనే వేసుకోకూడదు, కానీ అది ఎలాగో చేస్తున్నాం. కానీ ఇప్పుడు వింటర్ అన్నిట్లో కూడా ఈ ఒక్కదనం అనేదాన్ని తట్టుకోలేక వేస్తున్నాం అన్నారు. దీనివల్ల వైటాలిటీ అనేది మనకు తెలియకుండానే గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మనకు పేషెంట్స్ నాకు చాలా సలహా ఇచ్చారు, మీరు నెమ్మదిగా అలవాటు చేసుకోండి అని. అంటే నేను అన్నాను, మీరు అలవాటు చేసుకుని నేను అలవాటు చేసుకుంటే ఎవడో ఒకరు ఉండాలి కదా మందేయడానికి, అందుకని నేను వేసుకున్నాను. అంటే అలా ఉన్నామంటే వైటాలిటీ అంత ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన మిగతా హ్యాబిట్స్ అవన్నీ కూడా మన వైటాలిటీ మనం తగ్గించేస్తున్నాయి అన్నమాట. ఇది మాస్టర్ గారు చెప్పారు. అంటే మనం ఏమాత్రం శరీర శ్రమ చేయట్లేదు, ఆడవాళ్ళు అసలు ఇంట్లో వంట చేయట్లేదు. ఏమన్నా గెస్ట్లు వస్తే, ఇప్పుడు మరి మా తెనాల్లో చూశాను, వినాయక చవితికి ఇంట్లో మళ్ళీ 4 రకాల ఐటమ్స్ కదా, అది ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. వాడు మడిగట్టుకుని చేసినటువంటి వినాయకుడు ఉండ్రాళ్ళు పులిహోర కాంబో ప్లాన్ అనమాట. అలా అంటే ఆ మాత్రం శరీర శ్రమ కూడా చేయకుండా ఉన్నటువంటివి ఏరేటెడ్ డ్రింక్స్ తాగడం, ఈ ఏసీలు వాడటం, వీటన్నిటి వల్ల మనకి వైటాలిటీ తగ్గిపోతుంది. యంగ్స్టర్స్లో కూడా మాస్టర్ 60-70 years అన్నారు, కానీ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా కనపడుతోంది ఇది, ఈ ఫ్రీక్వెంట్గా ఎక్కువ అటాక్ రావడం. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, ఏంటంటే బుజ్జిగారు మాస్టర్ హోమ్ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఆయన బుజ్జిగారు కూర్చునే రూము సమ్మర్లో ఉంటుందండి, అసలు ఉక్క పెట్టేస్తూ ఉంటుంది ఆయన రూము. నేనైతే ఆయన నేర్చుకునేటప్పుడు ఆయన దగ్గర ఒక అరగంట కూర్చుని గంట తిరిగి వచ్చేదాన్ని బయట. ఆయన మాత్రం అసలు మెదలరు, ఆ సీట్లోనే అటు ఇటు రివాల్వ్ అవుతూ చేసేవాళ్ళు. ఇది నా ఒక్క ఎక్స్పీరియన్సే కాదు, చాలామంది ఆయన దగ్గర నేర్చుకున్న డాక్టర్స్ అందరికీ. నేను రోజు అడిగాను, ఎలా కూర్చుంటున్నారండి బాబు మీరు, అలాగా కూలర్ పెట్టుకోవచ్చు కదా అన్నాను. అంటే ప్లేస్ చాలదు కదా అన్నారు, చిన్న రూమ్ కదా, మరి ఏసీ పెట్టేసుకోవచ్చు కదా అన్నాను. ఆయన అన్నారండి, ఇప్పుడు నేను ఏసీ పెట్టుకుని అవతల వాడిని మానేయమండం కరెక్ట్ కాదు. మాస్టర్ గారు ఆయన అన్న మాటలే ఇవన్నీ వెర్బేటం. ఈకే గారు మీద గౌరవము, ఆయన ఫాలో అవ్వడము అంటే ఏదో ఆయన చెప్పింది అందరికీ చెప్పడం కాదు, మనం అది పాటించి చెప్పడం. ఆయన దానికి ఇది విరుద్ధము, ఆయన వద్దు అన్నారు, నేను అది చెయ్యట్లేదు. అలాగే
హెవీ బాడీ, కొంచెం లావుగా ఉండేవాళ్ళు కదా, ఎంత స్వెట్ ఉండేదో, కానీ అలాగే ఉండేవాళ్ళు. అది ఇక్కడ మనకేంటంటే ఒక 2 నిమిషాలు నాకు అనిపించింది, అంటే గురువు చెప్పింది చెప్పినట్టు చేయడం. మనకు అనిపిస్తుంది మాస్టారు మనం అనుకున్నది మాస్టారు చెప్పింది ఒకటైనంత వరకు కథ అంతా చాలా బాగుంటుంది. నేను అసలు మాస్టారు దిగు అంటే దిగుతానండి, నుంచో అంటే నుంచుంటానండి, పడిపో అంటే పడిపోతాను. ఆ దూకు అన్నప్పుడు తెలుస్తుంది మనకి ఎంతవరకు ఉంటాం. ఇక్కడ లక్ష్మీచంద్రుల వారు ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే అది సీతారాం గురువు గారు నాతో చెప్పారు. లక్ష్మీచంద్రుల వారు చెప్పారట, ఒక్కొక్కసారి గురువు చెప్పేది ఫూలిష్గా అనిపిస్తుందిట. ఎలాగా అంటే ఒక పాడైన రేడియోనిచ్చి విజయవాడలో పలానా ఏరియాలో పలానా షాప్లో పలానా వర్కర్కే ఇచ్చి బాగు చేయించుకురా అని చెప్తారు. వీడు వెళ్తాడు, ఆ పనివాడు ఉండడు. 2 సార్లు 3వ సారి వెళ్తే వాడు ఉంటాడు, బాగు చేయించుకుంటారు, వస్తారు. ఎక్కడైనా రేడియో షాప్ బాగు చేసే షాప్ ఉంటుంది, పని ఆ షాప్కి వెళ్ళమన్నారు. అక్కడ ఎవరో ఒకరికి ఇచ్చి బాగు చేయించవచ్చు కదా, ఏంటి ఈయనేదో గురువు అంటారు కానీ ఇంత ఫులిష్గా చెప్పారు అనిపిస్తుంది. కానీ సీతారాం గురువు గారు చెప్పారు, ఫస్ట్లో మనకి గురువు చెప్పింది నచ్చకపోవచ్చు, కానీ నచ్చకపోయినా బలవంతంగా అయినా చేయడం అనేది మనం అలవాటు చేసుకుంటే, చెప్పింది చెప్పినట్టు చేయడం కొన్నాళ్ళకి అది నచ్చుతుందిట అంటారు కదా. తినగా వేము తీయకుండా, అంటే మనకి నచ్చకుండా చేసినా కొన్నాళ్ళకి అది నచ్చి లాస్ట్కి ఆయన చెప్పంగానే మనం చేయడం అనేది ఇంకా కొన్నాళ్ళకి ఆయన ఎలా నడిచారో ఆ మార్గంలో మనకి నడవాలి అనిపిస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఈ అనంతకృష్ణ గారు బుజ్జి గారు ఎలా ఫాలో అయ్యారు 2 ఇన్సిడెంట్స్ చెప్పి నేను ఆపేస్తాను. అనంతకృష్ణ గారు ఈకే గారు అప్పట్లో టూర్ వెళ్ళేవాళ్ళు కదా, ఫారెన్ టూర్ వెళ్తూ ఉండేవాళ్ళు. ఈయన్ని ఫస్ట్లో ఆయన ఇంకొకరికి హెల్పర్గా ఇంకొకరిని తీసుకుని వెళ్ళేవాళ్ళు. మాస్టర్ గారు ఈయనకి ఇచ్చిన వరకు ఈయన చేస్తూ ఉండేవాళ్ళట. ఒకరోజు సడన్గా పిలిచి, అనంతకృష్ణ నువ్వు యూరప్ టూర్ వెళ్ళు అన్నారట. ఈయన ఇంకేం మాట్లాడలేదు. సరే నాన్నగారు అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఏమిటి ఆయన ఏం చెప్పట్లేదు, ఈయన ఏం అడగలేదు. ఆయన ఎంతవరకు చెప్పారు అంతవరకు. లాస్ట్కి ఒకరోజు చెప్పారట, పలానా ఊరికి వెళ్ళు, అక్కడ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అవి ఇస్తారు, అప్పుడు అక్కడ మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాలి అలా చెప్పారట. వీళ్ళెవరో వచ్చి పాస్పోర్ట్ అది ఇచ్చారు. ఇంకా వెళ్ళాల్సిన రోజు దగ్గర పడింది. ఆ రోజు ఈయన మాస్టర్ గారు ఈకే గారి పాదాలు కడిగి నమస్కారం చేసుకుని ఇంకా అప్పుడు అడిగారట, ఏమిటి నాన్నగారు వెళ్ళమన్నారు, అక్కడ నేనేం చేయాలి? అప్పుడు ఈకే గారు అన్నారట, నీకెందుకు, నేను వెళ్ళమన్నాను, వెళ్ళు, మిగతా నేను చూసుకుంటాను అన్నట్ట. మాస్టర్ చెప్పిన మాట వెర్బాటం ఇదే చెప్పి అన్నారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంక మళ్ళీ ఆయన ఏం క్వశ్చన్ చేయలేదు. ఎవరన్నా పిలిస్తే రమ్మంటే ఆ రూపంలోంచి మాస్టర్ గారు రమ్మన్నారని వెళ్ళటం కదా, ఆయన నడిపించుకుంటాడు అని ఆయన చెప్పారనమాట. అంటే ఇది బుజ్జిగారు కూడా చూడండి, బుజ్జిగారిని బర్త్డే మెసేజ్లో ఈకే గారు లాస్ట్లో చెప్తారు, బుజ్జిని హోమియోపతికి డెడికేట్ చేశాను అని చెప్పి. ఆ మాటకి ఆయన కట్టుబడి ఆయన దగ్గరికి వచ్చి మందు అడిగిన వారు ఎవరికైనా మందు ఇచ్చేసేవాళ్ళు. గుర్తుందా, జనవరి 14th గురు పూజలు అయిపోయిన తర్వాత డిస్పెన్సరీ చూసేవాళ్ళు బుజ్జిగారు. 13th నైట్ కూడా కొంతమంది నాలాంటి వాళ్ళు వెళ్ళిపోవాలని తొందరలో ఆయన అక్కడ కూర్చోబెట్టి మందు అడిగేస్తూ ఉంటే ఆ మంచులో కూర్చొని మందులు ఇచ్చి నెక్స్ట్ డే సిక్ అయిన రోజులు చాలా ఉన్నాయి. నేను ఒకసారి గట్టిగా దెబ్బలాడేమనమాట, ఏంటండి మీరు ఇలా చేస్తారు, సిక్ అయిపోతున్నారు కదా, 14th ఎలాగో చూస్తారు కదా, వాళ్ళకి చెప్పచ్చు కదా అని. బుజ్జిగారు అన్నారు, నా దగ్గరికి వచ్చి అడిగిన ఎవరినైనా సరే అది మాస్టర్ గారి రూపం నేను ఆపను అన్నారు. అప్పటి నుంచి మేము వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాం, మీరు రేపు చూసుకోండి అని చెప్పి. ఇక్కడ సీతారాం గురువు గారు బుజ్జిగారి గురించి ఒక గొప్ప మాట అన్నారు, ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా, బుజ్జిని హోమియోపతి బతికిస్తే హోమియోపతిని బుజ్జి బతికించాడు అని. ఇది మనం ఎన్నిసార్లు తలుచుకున్నా కానీ అది మనకి చాలా హ్యాపీనెస్ని నిజమే కదా. హోమియోపతి బుజ్జిగారిని బతికించింది, బుజ్జిగారు హోమియోపతిని బతికిచ్చారు అని. గురువుగారు అనేవాళ్ళు, బుజ్జి ఫోన్ దొరికిందా వాడికి ఆయుష్ ఉన్నట్టే, వాడికి ఆయుష్ లేదు అంటే బుజ్జిగారు ఫోన్ దొరకదు, అలాగనమాట. ఈ విధంగా మమ్మల్ని అందరినీ మీరు నడిచి చూపించిన మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించమని అంతకృష్ణంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ.